హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ముందు భారత రాజ్యాంగం పెడుతున్నాను. ఓకే, దీని మీద ప్రమాణం చేసి చెప్పండి. వంగవీటి మోహన్ రామని చంపింది మీకు విషయం చెప్తున్నా కదా, వంగవీటి మోహన్ రంగాన్ని చంపిన దాంట్లో అందరు కుట్ర ఉంది. ఈక్వల్ టు కాంగ్రెస్ పార్టీది కూడా ఉంది, టీడీపీది. శత్రువును కూడా క్షమించే గుణం ఉన్న కులం కాపు కులం. 175 సీట్లలో పోటీ చేసిన ఏకైక మగాడు దమ్మున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని అంటే ఏమంటారు మీరు? సార్, చేతగానాడు పీతి మీద కూడా రాయి సిరుతాడండి, అది మొక్కడు తూలుతుంది. ఇప్పుడు అదే అదే దమ్ముతో 175 నియోజకవర్గాల్లో మీరు ఎందుకు పోటీ చేయలేదు? జనసేన పార్టీ ఏ దమ్ము లేక తెలుగుదేశం పవన్ కళ్యాణ్ ఎవడో తొడలు దమ్ముల కోసం మాట్లాడకండి, తొక్కేస్తాం. మాకు పాతాలని తొక్కేస్తాం జగన్. అందుకే అధికారం ఇచ్చింది మీకు, అందుకే అమాయకులు కాదు, ప్రజలకు మంచి చేసి ఇలాంటి అవినీతి చేసి ఎవరైనా తొక్కేస్తాం. అందుకే అధికారం ఇచ్చారు. 10 ఏళ్ల పాటు ప్రయాణంలో, రాజకీయ ప్రయాణంలో పవన్ కళ్యాణ్ గారు ఉంటే 2024లో ఆయన ఎమ్మెల్యే అయ్యారు. అది ఏంటి? 2 పార్టీలతో పొత్తు పెట్టుకుంటే ఓడిపోయిన భయపడలేదే, ఇంట్లో దోగలేదే, జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ నుంచి పారిపోలేదే. పూర్తిగా వైఎస్ఆర్సీపీ మనుషులు మాట్లాడుతారు తప్ప అంటే ప్రశ్నలు అడిగితే వైసీపీ సామాన్య సిటిజన్ లో మీరు మాట్లాడలేదు. రాజేష్ మహాసేన పవన్ కళ్యాణ్ పోటీ చేసే అన్ని చోట్ల నేను ఓడిస్తా, నా టీంను పెట్టుకొని నేను ఓడిస్తా అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. దాని మీద మీ కామెంట్ ఏంటి? మా జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ కోసం గుండ్లు ఇచ్చేస్తాం, సీరేస్తాం, ధర్నా చేస్తాం చెప్పిన వాళ్ళందరూ ఏమైనా సీట్ ఇవ్వని పక్క పార్టీలో పోయి తిట్టారు. అలాంటి వ్యక్తులు ఎవరు ఉండకూడదు జనసేన. ఇప్పుడు అంతా దులిపి చెత్త. రాజేష్ మహాసేన మాట్లాడిన కామెంట్స్ అయితే తప్పే కదా, అట్లా మాట్లాడి ఉండకూడదు. ఎవరు వ్యక్తిగతం అదండి, మేము పట్టించుకోం. సార్, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే మీ కంట్లోంచి నీళ్లు వస్తున్నాయి. ఎందుకని అంటే, ఎందుకని అంత అభిమానం? ఎందుకని ఏమో తెలియదు, మంచోడండి. అంటే ఏమన్నా గతంలో ఆయన ద్వారా మీరు నేనంటే చాలా ఇష్టపడతాడు. 100 మందిలోనే పిలుస్తాడు. అవును, ఇష్టపడతాడు. ఒక అభిమానం, భావాలు. ఒక టైంలో ఆయన ముందు ఏడ్చాను, సింగిల్ గా ఆయన ఉంటాడు, ఏడ్చాను. అప్పుడు ఆయన ఓదార్పు డిఫరెంట్ గా ఉంటుంది. మంచి వ్యక్తి. చంద్రబాబు గారు రాజకీయాల్లో ఉండగా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఈ రోజు అదే అయితే మొన్న 2024 అదే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి ఎంత గౌరవిస్తున్నారో, ఎంత వాల్యూ ఇస్తున్నారో ఇప్పుడు చూస్తున్నారు. ఆయన నిజాయితీ అని ఏదో రోజు రాష్ట్రానికి సీఎం అని చేస్తారు. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను భాను మేకల. తెలంగాణలో గోల్డ్ మ్యాన్లు చాలామంది ఉన్నారు. అంటే ఒక 4 లేక 5 గోల్డ్ మ్యాన్స్ చాలా పాపులర్ తెలంగాణలో. ఆంధ్రప్రదేశ్లో గోల్డ్ మ్యాన్స్ ఒకళ్ళే ఉన్నారు. అంటే గోల్డ్ మ్యాన్స్ అనకూడదు, గోల్డ్ మ్యాన్ ఒకళ్ళే ఉన్నారు. ఆయనే మొక్కా శ్రీనివాస్ గారు. అంటే గోల్డ్ మ్యాన్గా మాత్రమే ఆయన సుపరిచితం అయితే అది అసమ్మం, అది తప్పు మాట. ఎందుకంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని ఎవరు ఏ రకమైనటువంటి వ్యక్తిగత దూషణలు చేసినా, లేదంటే రాజకీయ విమర్శలు చేసినా కూడా పల్లెత్తి మాట కూడా పవన్ కళ్యాణ్ గారి మీద పడకుండా, ఏగ వాలకుండా ఆయన విమర్శలు చేస్తూ ఉంటారు. మరి ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత మన దాంట్లోనే ఫస్ట్ ఇంటర్వ్యూ ఇది. చూద్దాం, ఆయనలో కొన్ని విషయాలు మన ద్వారా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే. మీరు అనుకున్నట్టు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఎలా ఉంది మీ ఫీలింగ్? చాలా హ్యాపీగా ఉంది. మా ఫీలింగ్ కాదు, ప్రజల హ్యాపీనెస్ మేము ఫీలింగ్గా ఫీల్ అవుతున్నాం. మేము ఏదైతే అనుకున్నామో జరిగిపోయింది. పాతాలను తొక్కేనాం. ఒక అవినీతి పరుండి పొలిమేరలు దాటించాం. అంటే పవన్ కళ్యాణ్ సీఎం అవటం మీ లక్ష్యం కదా, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పాతాలను తొక్కేయటమే మీ లక్ష్యమా? 100% సీఎం పదవులే ఉందండి. తలుచుకుని చూసి ఎన్ని పదవులు వచ్చేస్తున్నాయో. ఏదైనా చేయగలరు. ఎందుకంటే ఒక నిజాయితీ పరుడు, నీతి అయిన వ్యక్తికి పదవుల అలంకరణ కాదు, ప్రజలు ముఖ్యం. ఈ యొక్క రాష్ట్రాన్ని అగోగతి పాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఒక నియంత పరిపాలన ఎలా ఉందంటే, ఇంకా ఇప్పుడు కూడా నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి వచ్చుంటే మీరు ఇలా కూర్చుండే వాళ్ళం కాదు, మన కుర్చీలు కూడా లాగేస్తారు. అంత స్టేజ్లో, అంత భయానిక టైంలో మేము పోరాటాలు చేసాం. పోరాటాలు ఫలించాయి. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే అన్నారో తోచా తప్పకుండా ప్రజలు కూడా పాటించారు, ఓట్లు వేశారు. ఇలాంటి అవినీతి పరుడు మాకు వద్దు, ఒక నీతి అయిన వ్యక్తి కావాలా, పవన్ కళ్యాణ్ వ్యక్తి కావాలి, కూటమి ప్రభుత్వం రావాలనుకున్నారు, ఓట్లు వేశారు, వచ్చింది. మా ధ్యేయం అదే. అంటే పవన్ కళ్యాణ్ సీఎంగా చూడటం మీ లక్ష్యం కాదు? చూస్తాం, టైం ఉంది. బోర్డు ఆయన వయసు 10 ఏళ్ళు అయిపోయింది కదండి. అయిపోయాయండి. ఇప్పుడు డిప్యూటీ సీఎం అవుతారేమో. చంద్రబాబు గారు రాజకీయాల్లో ఉండగా
పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఈ రోజు ఉందా? అదే అయ్యేలైతే మొన్న 2024 అవ్వాలి. సార్ అదే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి ఎంత గౌరవిస్తున్నారో ఎంత వాల్యూ ఇస్తున్నారో ఇప్పుడు చూస్తున్నారు. అవసరమైతే కొద్ది రోజులు పోయాక ఆయనే చేస్తారు. దగ్గరుండి ఒక సీనియర్ మోస్ట్ ఒక గురువులాగా పవన్ కళ్యాణ్ ఒక అన్నదమ్ముల్లాగా చూస్తున్నారు. ఆ రకంగా ఆయనే చేయొచ్చు. వెయిట్ చేద్దాం. మీ కోరిక నా కోరిక ప్రజల కోరిక నెరవేరుతుంది. ఏది మనం ఆశపడి దాని వెనకాల పరిగెట్టకూడదు. పదవుల వెనకాల పరిగెడితే పదవులు ఎప్పుడు రావు, అవి మన వెనకాల రావాలి. ఆ రకంగా వెయిట్ చేసే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన నిజాయితీ అని ఏదో రోజు రాష్ట్రానికి సీఎం అని చేస్తారు. యాక్చువల్గా కమ్మ కాపు అనే ఈ రెండు కులాలకి అనాదిగా రాజకీయ గొడవల నేపథ్యంలో ఎంతోమంది చనిపోయారు. ఉదాహరణకి వంగవీటి మోహన్ రంగ, ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వంలోనే వంగవీటి మోహన్ రంగ గారు చంపబడ్డారు. మరి ఈ కమ్మ కాపుకి అనాదిగా రాజకీయ గొడవలు జరుగుతుండగా ఇప్పుడు మరలా 2024లో కూడా ఈ కమ్మ కాపు ఒక విధంగా కమ్మ చంద్రబాబు నాయుడు గారు, కాపు పవన్ కళ్యాణ్ గారు, అంటే ఈ రెండు బ్యాలెన్స్ అవుతాయా? సార్ ఒకటి, ఇంతకుముందు ఈ కుల గొడవలు కుల కక్షలు ఎప్పుడు ఉండేవి కాదు. ఈ రెడ్లు ఏం చేశారంటే అండి, కమ్మ కాపు అని చెప్పి ఒక గొడవను విడదీసి మన పబ్బం గడుపుకోవచ్చు, వీళ్ళు ఎక్కడో మన మారుమూర ఫ్యాక్షనిస్టులు వచ్చి ఈ రాష్ట్రాన్ని ఏలి వచ్చాయని ఒక విధంతో కమ్మలకి కాపులకు గొడవ పెట్టారు తప్ప కమ్మలో కాపులు విజయవాడ కానీ ఆంధ్ర రాష్ట్రంలో అన్నదమ్ముల్లో ఉండేవారు ఎప్పుడు కూడా. కావాలని ఒక రకమైన విధ్వంసాన్ని సృష్టించి రోజు వంగవీటి మోహన్ రంగాన్ని చంపించడం వెనక కూడా రెడ్లే ఉన్నారు. 100% ఎందుకుంటారు. అప్పుడు రాజశేఖర రెడ్డి మంచి ఫామ్ లో ఉన్నాడండి. అప్పుడు సోనియా గాంధీ ఈయన కాంగ్రెస్ లీడర్ అవుదాం అనుకుంటున్నారు. అప్పటికి నెక్స్ట్ సీఎం స్టేజ్కి వచ్చిన మూమెంట్ రంగా గారికి ఉంది. ఒక ముందు భారత రాజ్యాంగం పెడుతున్నాను, ఓకే, దీని మీద ప్రమాణం చేసి చెప్పండి, వంగవీటి మోహన్ రంగాన్ని చంపింది. మీకు విషయం చెప్తున్నా కదా, వంగవీటి మోహన్ రంగాన్ని చంపింది దాంట్లో అందరు కుట్ర ఉంది. ఈక్వల్ టు కాంగ్రెస్ పార్టీది కూడా ఉంది, టీడీపీది ఉందని కొంతమంది చెప్తారు. ఏదో వాస్తవం మనం మాట్లాడకూడదు. ఈ రకంగా క్రియేట్ చేశారు మాలాంటి యువతను రెచ్చగొట్టడానికి, కులకక్షలు గొడవలు పెట్టడానికి. ఇవిడ తీసుకొని పబ్బం గడిపారు. చివరికి ఏం చేశారు? ఎవరైనా ఏం సాధించగలిగారా? అందరూ కాలగర్భంలో కలిసిపోయారు, కలిసిపోతారు, ఇంకా ముందు ముందు కూడా కలిసిపోతారు. మా పోరాటాలు డిఫరెంట్గా ఉంటాయి. మా మనసులో మా కాపు జాతి మీద ఉన్న మనసులో మాకు వేరే ఇన్నర్ లోపల ఉంటుంది. అవి కొన్ని బయటికి చెప్పం. అవి ఎప్పుడు చేయాలో ఎప్పుడు రావాలో అలాంటి వస్తాం. రంగాగారు లాంటి మనిషిని కాపాడుకోలేకపోయాం. ఇప్పుడు రంగాగారు లాంటి మనుషులు కొత్తగా పుట్టుకొచ్చేసరికి వాళ్ళు కాపాడుకోవడానికి మేము అండగా ఉంటాం. కాపు కులం చాలా మంచిది, అందరికి అన్నం పెడుతుంది, ఆశ్రయిస్తుంది. శత్రువుని కూడా శమించే గుణం ఉన్న కులం కాపు కులం. ఎందుకంటే ప్రతి ఒక్కరి పేదవాడిని కూడా గుండుకు చేర్చుకుంటుంది. మాకు ఎంత గుండు బలం భగవంతుడు ఇచ్చాడో అంత జాలిదయ కూడా భగవంతుడు ఇచ్చాడు. అంటే ఇది మనం కుల మతాల కోసం ఈ రోజుల్లో ఇంకా మాట్లాడకూడదు. అన్నీ మారిపోయి, సిస్టమ్ మారిపోయింది, టెక్నాలజీ మారిపోయింది. ఈరోజు కాపు అమ్మాయిని చౌదరి అబ్బాయి చేసుకుంటున్నాడు, చౌదరి అమ్మాయిని రెడ్డి అబ్బాయి చేసుకుంటున్నాడు. మనకి కులాలు పక్కన పెట్టేయాలి, ప్రజల సంక్షేమం మనం చూడాలి. ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతినకుండా ప్రజలకి పట్టిన అన్నం పెట్టడానికి, రైతులు కాపాడడానికి, ఆడపిల్ల కాపాడే మనం నడుము కట్టుకోవాలన్నమాట. కులం అన్నది ఉండాలి. ఉన్నూరు కన్న తల్లి తర్వాత నెక్స్ట్ మన కులం అన్నది ఒకటి ఉండాలి, తప్పదు. దానికి ఏంటంటే దానికోసం కుల నాయకులు ఉంటారు, పోరాడుతూనే ఉంటారు. ఎవడు పోరైనా అదే కులంలో ఉన్న పేదవాళ్ళకి అన్నం పెట్టినట్టు కుల నాయకుడు అవుతాడు తప్ప కులం పేరు చెప్పుకొని ఓట్లు దండుకొని నాయకులు అవుతారు చూసారా, వాళ్ళు కుల నాయకులు ఎవరు. అలాంటి కుల నాయకులు మనకు అవసరం లేదు. మనకు మనమే నాయకులు. మన కులాన్ని మనం కాపాడుకోండి. ఎవరి కులాన్ని వాళ్ళు కాపాడుకోండి. ఈరోజు ఎస్సీ కులాన్ని ఎస్సీ ఎస్టీలు కాపాడుకోవాలి, ఎస్టీ కులం ఎస్టీ కాపాడాలి, కమ్మ కులాన్ని కమ్మ నాయకులు కాపాడుకోవాలి. అందరూ కాపాడుకోవాలి. మనందరం కలిపి రాష్ట్రాన్ని దేశాన్ని కాపాడాలి. అప్పుడే నిజమైన కుల నాయకులు అవుతారు తప్ప ఊరికి నేను వెనకాల 10 మంది వేసుకోవాలా, పొడి చేస్తాను, దున్నేస్తాను, ఒక ఎకరం ఒప్పు చేయడానికి దండలేస్తుంటాడు కుల నాయకుడు అయిపోయాడు. పేదవాడికి పట్టిన అన్నం పెట్టినప్పుడే, మన జాలి గుండె జాలి చూపించినప్పుడే అప్పుడే కుల నాయకుడు అవుతాడు ఎవడైనా. అంటే ఇప్పుడు మీకు కులపిచ్చి ఉందనేది ఒప్పుకుంటున్నారు. కులపిచ్చి భలే చెప్తారు సార్. కులపిచ్చి అంటారేంటి? ఎవడో వస్తాడు. ఇప్పుడు మీరు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వచ్చు కదా, లేదంటే జేడీ లక్ష్మీనారాయణ చాపించిన పార్టీలో జాయిన్ అవ్వచ్చు కదా, లేదంటే ఇంకా కాంగ్రెస్ లో ఈ జనసేన పార్టీలో ఎందుకు వచ్చారు? పవన్ కళ్యాణ్ సార్ కులం నా కులం అయ్యేటట్టుంటే నా కులంలో ఇప్పుడు కుల నాయకుని ఎప్పుడు అవుతుంది తెలుసా? నా కులంలో పేదవాళ్ళు ఎప్పుడు అడుగు వెనక అట్టడుగు గుండిపోయారు చాలా మంది. ఎంతో మెరిట్ వచ్చి కూడా ఈ యొక్క రిజర్వేషన్ ఉద్యోగాలు రావట్లేదు, చదువుకోవడం కానీ డబ్బులు లేని పేదలు కూడా కాపు కులంలో ఉన్నారు. వాళ్ళ కోసం నేను కుల నాయకుని, అంతే తప్ప నేను ప్రత్యేకించి కుల నాయకుని కాదు. మీరు అంటున్నారు పవన్ కళ్యాణ్ కూడా కులం అంటించకూడదు. ఈరోజు పవన్ కళ్యాణ్ ఇచ్చిన సీట్లు చూశారు, అన్ని కులాలకి సమాన న్యాయం చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు కాపు కులం, పవన్ కళ్యాణ్ పార్టీ కదా. పవన్ కళ్యాణ్ భావాలు విప్లవ భావాలు, నాలాంటి విప్లవ భావాలు ఆయనలాగా నేను కూడా తయారవ్వాలని ఒక ఆశ. అలాంటి మంచి వ్యక్తి అడుగులో ఒక అడిగేసి రాష్ట్రానికి దేశానికి ఒక మంచి సేవ చేయగల ధైర్యం ఉంటుందని ఆయన అడుగులేసాను తప్ప మిగతా నాయకులు ఎవరైనా సేవ చేసే వాళ్ళు ఉన్నారా? జాలిగుండు ఉందా? విప్లవ భావాలు ఉన్నాయా? కార్మికులు పట్టించుకున్నారా? ఆడపిల్లలు పట్టించుకున్నారా? అమాయకులు పట్టించుకున్నారా? విద్యార్థులు గుండెట్టేట్టు ఉన్నారా? ఎవరైనా ఒక అమ్మాయి రేపు చేత దానికోసం గట్టిగా మాట్లాడే దమ్ము ఏ నాయకుడికి ఉందా? ఒక పవన్ కళ్యాణ్ ఉంది. అందుకే ఆయన అంటే ఇష్టం, పిచ్చి. ఆయన కోసం ఉంటే ఉంటాం, పోతే పోతాం, తెగించే తిరుగుతాం తప్ప పవన్ కళ్యాణ్ వదలలేము మేము. మరి పవన్ కళ్యాణ్ గారిని
అంటే మీరు ఈ రకంగా ఆదర్శంగా తీసుకున్నారు, ఆయన మీరు ఒకటేనా? అలాగే ఎందుకు అవుతారు సార్? ఆ. ప్రతి ఒక్క టీంకి, ప్రతి ఒక్క దళానికి, ప్రతి ఒక్క యుద్ధానికి ఒక యోధుడు ఉంటాడు. ఆయన మీద కేసులు లేవండి, సార్, రాజకీయం పెట్టి యోధుడు కేసులు లేవు. యోధుడు మా మీద లేవు కదా. మీ మీద బెదిరింపు కేసులు ఉన్నాయి, నా మీద వాళ్ళు ఏమైనా బెదిరించారని కేసులు ఉన్నాయి. మీకు విషయం చెప్తే ఎవరైనా నా మీద ఒక పెట్టి కేసు, ఇప్పుడున్న రాజకీయ నాయకులు అందరూ ఒకే, మొక్కా సీని కూడా ఒక ఎత్తు, మొక్కా సీని మీద పుకార్ లేదు, ఒక్క పెట్టి కేసు. ఎందుకు ఆధార్ కార్డు కూడా తెలుస్తుంది కదా, ఒక్క పెట్టి కేసు ఇప్పుడు వచ్చలేదు. ఒక ఏదో డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ, ఒక ఓవర్ డ్రైవ్ సిగ్నల్ దాటి కేసు కూడా లేనప్పటికీ నా మీద కేసులు ఏమంటారు? ఎవడో పుకారు చెప్తారు, మొక్కా సీని మటర్ చేసినట్టు కేసులు ఉండాలి కదా. ఈ రోజు రాజకీయ నాయకుల్లో, ఈ రోజు నాలా తిరిగే వాళ్ళు చాలా మంది డాన్లు, రౌడీలు, గోండాలు అని చెప్పుకుంటారు. అందరూ కేసులు ఉండి రకరకాల క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఎదవలంతా కూడా మొక్కా సీని ఇంత పెట్టి కేసు, ఇంత పెట్టి కేసు. ఇప్పుడు ఆయన ఇక్కడే కూర్చుంటా, మీకు దమ్ముంటే ల్యాప్టాప్ తీసి కొట్టండి ఆధార్ కార్డు మీద, క్రైమ్ రిపోర్ట్ వస్తుంది కదా. అలా పిచ్చి అలాంటి పిచ్చి మాటలు ఆడకండి సార్. మీరు జనాలకి మంచి త్రో తీసుకెళ్ళండి. మీ మీద కేసులు ఉంటే చెక్ చేసి చూపించాలా. నిజాయితీ పరుడు మొక్కా శ్రీనివాస్ పేదలకు అన్నం పెట్టేవాడు. నాలాంటి వాడు జోలికి రారు, కేసులు కూడా. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు, ఒక మంచి వ్యక్తి ప్రజాసేవ చేస్తాడు, ఆడపిల్లకి అండగా ఉంటాడు అని చెప్పి ఆ పోలీసులు కూడా మంచి గౌరవిస్తాడు. ఎందుకంటే నేను చిన్నప్పుడే పోలీసు అవుతా అనుకున్నాను. నేను ఎన్నో చేశాను, నాకు చదువు సహకరించగా నా వ్యవసాయం చేసిన నాకు దాటి మా ఊరు నదులు దాటి వెళ్ళాక చదువుకోలేక ఇలా బిజినెస్లోకి వచ్చాను. అంతే. మీరు నోటుకు వచ్చిందా చూసి ఎవడో బయట మీరు అనేకూడదు. మీరు వాస్తవంగా ఒక ల్యాప్టాప్, ఒక లైన్లో తీసుకొని చెక్ చేసుకొని మేము కేసులు చూసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారికి ఎలాంటి గుణభావాలు ఉన్నాయి, మాకు అలా ఉన్నాయి. ఎప్పుడైనా పెడితే ఇంకా ఫ్యూచర్లో పెడతారేమో తప్ప, ఇప్పుడైతే మొక్కా శ్రీనివాసు తెల్లని పేపరు, నిజాయితీగా బతుకుతున్నా. అచ్చే బలిన పెట్టి కేసు లేదంటే మళ్ళీ మటర్ కేసు అట్రండి. పెట్టి కేసు లేదు నా మీద, చెక్ చేసుకోండి. ఇప్పుడు తెలుస్తా మొక్కా శ్రీనివాసు నీతి ఏంటో. అలాంటి వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారు వెనకాతలు ఉన్నాం. తాడో పేడో తేల్చేస్తాం, తల దించుకోనివ్వం. నిజాయితీ పడి రాష్ట్రానికి కావాలా, ఇప్పుడు కావాలా. రాష్ట్ర రాజకీయాలు కాదు, దేశ రాజకీయాలు కూడా పవన్ కళ్యాణ్ గారు చుట్టూ తిరుగుతున్నాయి. అంత మహోన్నతమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు, ఒక గొప్ప వ్యక్తి. ఆయన మాట చెప్తే మాకు ఒళ్ళు పులకరిస్తుంది. మరి అలాంటి పవన్ కళ్యాణ్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా ఉంటాయో నేను ఈ అధికారంలోకి వచ్చినాక, ఒకవేళ మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే చూపిస్తా అన్నాడు. ఒక మాట వినండి. శాంతి భద్రతలు ఎలా ఉంటాయో చేసి చూపిస్తాం. ఒక ఆడబిడ్డ మీద ఎవడన్నా ఇలా చూడాలంటే కూడా లోపలే భయం. తప్పే ఉంది. శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి అనేది చూపిస్తా అన్నాడు. ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చారు, సీఎం అయ్యారు. మరి ఏంటి రాష్ట్రంలో దాడులు? ఎన్ని రోజులు అయిందండి? 40 రోజులు ఎన్ని దాడులు చేశారు? ఎవరు ఎన్ని మా దాడులు? అవి వైఎస్ఆర్సీపీ కుట్ర దాడులు అండి. అంటే 40 మంది మీద దాడులు. పవన్ కళ్యాణ్ గారు డే 1 ఆయన ఛార్జ్ తీసుకునే ఒక మాట అన్నారు మీటింగ్ లో, మన కక్ష సాధింపు సరి ఉండకూడదు, శత్రువులు అలాగే మనం ప్రయత్నించి వేరే వాళ్ళ మీదకి వెళ్ళి కక్షరం చేస్తే పార్టీలో నాన్న మా నాన్న సరే అవసరం బయటికి గంటి మిమ్మల్ని వదులుకుంటాం తప్ప మీరు ఆ ఇతర పార్టీల మీద కానీ కక్ష దాడులు చేస్తూ ఊరుకోను అని క్లియర్ గా చెప్పిన వ్యక్తి ఏ రాజకీయ చెప్పాడా? జగన్మోహన్ రెడ్డి చెప్పాడా? ఏం చెప్పండి, జగన్మోహన్ రెడ్డి చెప్పాడా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు శాంతి భద్రతలను కాపాడుతా అన్న వ్యక్తి ఇప్పుడు డిప్యూటీ సీఎం గా ఉండి రాష్ట్రంలో ఇన్ని అరాచకాలు, ఇన్ని దాడులు, ఇన్ని మర్డర్స్ జరుగుతున్నప్పుడు ఇలా చేయకూడదు, అది ఎవరైనా సరే ఇమీడియట్లీ యాక్షన్ రెడీ అవుతున్నారు. తప్పు చేస్తుండే ఎవరుండో నడి రోడ్డు మీద తాడిది చట్టాలు తెస్తున్నారు. ఇప్పుడు మామూలుగా ఉండదు. హోమ్ మినిస్టర్ గారు ఏం చెప్పారు? ఎక్కడ 4-3 గంజాయి కూరలు కానీ ఎక్కడ ఉంటే ఇమీడియట్లీ తీసుకుని పోలీసులు ఫుల్ రైట్స్ ఇచ్చారు. ఏదైనా జరుగుతున్నాయి. ఇంకా కూడా మాలుమూరుపేటలు కావాలని వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏదో కక్షలు గొడవలు సృష్టించి ఏదో అద్భుతం చేసేద్దాం అని చెప్పి పదవీ కాంక్ష పోయాను, ఓడిపోయిన బాధతో మెంటల్ అయిపోయి ఏం చేయాలి కావాలి గొడవలు ఎక్కడి నుంచో ఫోన్లు చేసినారు, తండుకు చావంటారా, ఏదో రాష్ట్రంలో ఏదో అల్లకొల్లం సృష్టించేలా, టీడీపీ మీద బురద చేయాలి, కూటమి మీద బురద చేయాలా, అటువంటి జరుగుతుంది తప్ప ఎక్కడ అన్యాయం ఏం జరగట్లేదండి. మీరు అన్నారు చిన్న చిన్న వాళ్ళ వదలం. ఆడపిల్ల జోలికి వస్తే ఏ నా కొడుకుని కూడా వదలం, తాడ తీసేస్తారు, అయితే ఎన్కౌంటర్ చేయించే చట్టాలు తెప్పిస్తున్నాం త్వరలో. భయపడాలా. ఒక ఆడపిల్లకి పైకి ఇలా కన్నీ చూడండి, ఉచ్చ పడిపోలే ఒక నా కొడుకు గోయించేస్తాం. మాటలు చాలా మంది భలే చెప్తున్నారు. ఎవడన్నాడు ఈ రోజు ఆడపిల్ల జోలికి రాకుండా ఉంటున్నారంటే కారణం పవన్ కళ్యాణ్ గారు. ఒక నాయకుడు డిప్యూటీ సీఎం పోస్ట్ డేంజరస్ అని చెప్పి భయపడి పక్క రాష్ట్రాలు పారిపోయారు. ఇక్కడ గోండా నా కొడుకులు, ఈ డెకాటాలు, ఈ రౌడీ సీట్లు అందా చూపించండి. ఇక్కడ ఎక్కడో మారు కూడా కడప సైడ్ ఇక్కడ రాయలసీమ కలిసి చిత్రాలు చేస్తాడు జగన్మోహన్ రెడ్డి. ఇక్కడెక్కడ ఆంధ్రప్రదేశ్ ఉత్తరాంధ్ర లాంటివి జరగవు. ఉత్తరాంధ్ర ఎక్కడ జరిగిందా? గోదావరి జిల్లాలో ఎక్కడ జరిగిందా? ప్రశాంతత సాయం చేసే వ్యక్తులు అందరూ జనసేనలో ఉన్నారు. ప్రతి ఒక్కడు ఒక నాయకుడే, ప్రతి సైనికుడు ఒక నాయకుడే. ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలు ఎంతో సామాన్య జన సైనికుడు కూడా ఒక నాయకుడే. ఇప్పుడు గెలిచిన లేడీ ఎమ్మెల్యేగా ఒక మహిళ, మా వీర మహిళ కూడా ఒక ఎమ్మెల్యేతో సమానం. అలా పోరాడతారు. ఆకలి అంటే అన్నం పెడతారు. వీధిలోకి వెళ్తే వీధిలో ప్రాబ్లం ఇమీడియట్లీ యాక్షన్ తీసుకుంటారు. మేము ఉన్నామమ్మా, సాయం చేస్తాం. పవన్ కళ్యాణ్ గారు అంటే బిజీ కూడా అలా వెళ్ళే తత్వంలో జనసేనలో ఉన్నారు. అంతే తప్ప ఇక్కడ అవి జరిగిపోతుంది, ఈ జరిగిపోతుంది చెప్పి మీకు తెలియదు సార్. వాళ్ళు ఇంకా ఏంటంటే పదవీ కాంక్ష జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన భయంతో, బాధతో తట్టుకోలేక ఏదో విధ్వంసాన్ని సృష్టిద్దామని
ఆయన చూస్తే అసెంబ్లీ నుంచి పారిపోయాడండి. దమ్ము ఉంటే ఒక్కడ చాలండి, నిలబడి ప్రతి దానికి సమాధానం చెప్పాలా. దమ్ము అని మీరు మాట్లాడారు కాబట్టి నేను కూడా ఆ దమ్ము అనే 2 అక్షరాల గురించి ఒక చిన్న ప్రశ్న అడగండి, నో ప్రాబ్లం. 175 సీట్లలో పోటీ చేసిన ఏకైక మగాడు దమ్మున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని అంటే ఏమంటారు మీరు? సార్ చేతగానాడు పీతి మీద కూడా రాయి సిరుతాడండి, అది మొక్కడు తూలుతుంది. ఇప్పుడు అదే సరైన దానికి రాయిస్తాడా? అదే దమ్ముతో 175 నియోజకవర్గాల్లో మీరు ఎందుకు పోటీ చేయలేదు? జనసేన పార్టీ ఏ దమ్ము లేక తెలుగుదేశం ఆ దారికి వస్తున్నా. అక్కడ దమ్ము కాదు, ఈ ఆంధ్ర రాష్ట్రంలో నువ్వు ఉన్నావు, నేను ఉన్నాను, మీ ఆడపిల్లలు ఉన్నారు, నా ఆడపిల్ల, నా అన్నదమ్ములు ఉన్నారు, చదువుకొని బీటెక్ నీ అన్నదమ్ములు అన్నదమ్ములు కూడా ఉన్నారు. వాళ్ళ కోసం అది దమ్ము అంటారు. అదే ఒక్కొక్క టైంలో రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రం రావణ కష్టం అవ్వకపోతే కొన్ని వదులుకోవాలా. ఆ రకమైన కూటమి ఈ కూటమిని దమ్ముతో గెలిపించలేదా? వాళ్ళందరూ మనం కాదా? ఆ 170 సీట్లు మావి కాదా? మావి టీడీపీ కదా, టీడీపీ బీజేపీ కదా, అన్నీ ఒకటే సమానంగా. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రేపు పొద్దున సింగిల్గా పోటీ చేసి అలాగే ఇచ్చినాం, టీడీపీ సింగిల్ అలాగే సపోర్ట్ చేసినాం. ఒక్క రాష్ట్రం ఇసుకుపోయింది. ఈ దుర్మార్గం తీసుకెళ్ళకపోతే ఈ భూములు గుట్టలు వనరులు దోసేసుకుంటాడు, నదులన్నీ కనపడవు, పచ్చని పొలాలు కనపడని ఒక భయంతో జనాలు ఈరోజు ఓట్లేశారు. అది దమ్ము, అది ధైర్యం. పిరికిబత్తం అయిపోయి వాళ్ళని ఏది బ్యాలెంటైన్స్ పక్కలు కొట్టేయడం, ఆ లోపలికి వెళ్ళింది అక్కడ దారిలాపి ఓటేస్తాం, సంపి మందుల బయట ఇదా దమ్ము మీసాల సింహాలను. నిజాయితీ పాటు ఎక్కడికి వెళ్ళి క్యాన్వాసింగ్ కూడా చేయక్కర్లే, అమ్మా మా మీద నమ్ముకుంటా కోటేయి అని చెప్పి మీ రాష్ట్రాన్ని సరిదిద్దని చెప్పి మా కూటమి చేస్తే కూటమి కోటేశారు. అది ఆ రకంగా సూపర్ డోపర్. చూసారా మా 20 సీట్లు 22 సీట్లు ఎలా గెలిచాం? ఎవరికి రాష్ట్ర చరిత్ర లేదు. పవన్ కళ్యాణ్ గారు దమ్మలాడది. పవన్ కళ్యాణ్ ఎవడో తొడలు దమ్ముల కోసం మాట్లాడకండి, తొక్కేస్తాం. మహు మాటల పాతాలని తొక్కేస్తాం. జగన్ తొక్కేను. మాకు అధికారం ఇచ్చింది ఎవరిని? ఇలాంటి అవినీతి పరులే, అమాయకులు కాదు. ప్రజలకు మంచి చేసి ఇలాంటి అవినీతి చేసిన ఎవరైనా తొక్కేస్తాం. ఇందుకే అధికారం ఇచ్చారు. అవినీతి చేస్తే తొక్కినట్టు సంపీడి కొట్టేయడం కాదు, రాష్ట్రం పాలు తోలుతాం, అధికారం నుంచి దిగజార్చేస్తాం, కిందకి దించేస్తాం. జెండా ఇంట్లో మడత పెట్టుకోవడమే, ఎగరేయనివ్వం. ఎగరేయాలంటే నిజాయితీ గల జెండా ఎగరేయాలి, జనసేన జెండా. అది ఎప్పుడో రెపరెపలాడుతూ ఎగురుతుంది. ఒక జాతీయ జెండాకు ఉన్నంత గొప్ప గౌరవం ఆ జెండాకు మేము ఇచ్చుకుంటాం. అది వైఎస్ఆర్సీపీకి 1,32,00,000 ఓట్లు వచ్చినాయండి. మీ కూటమి ప్రభుత్వానికి 1,52,00,000 వచ్చినాయి. అంటే ఇంచుమించు 20 లక్షల ఓట్లతో మీరు అధికారంలోకి వచ్చారు. 1,32,00,000 మంది ప్రజలు వైఎస్ఆర్సీపీని అభిమానిస్తున్నారుగా. ఏమండి, ఓడిపోయిన తర్వాత సొల్లు కోపులు బొచ్చుడు చెప్తారండి. బొచ్చుడు ఓటమి కాదు ముఖ్యం, కూడా గెలుపు తీసుకెళ్ళింది. వాళ్ళందరూ ఎవరో కొద్ది గొప్ప ఓట్లు వేసిన అందరూ వీళ్ళు పథకాలు ఇచ్చి వాళ్ళ సోమరపోతుల్లా తయారు చేసి వాళ్ళ తొత్తులు ఉంటారు చూసారు, వాలంటరీ వ్యవస్థను పెట్టారా. వాళ్ళు కొద్ది గొప్ప ఓట్లు వేశారు, కొన్ని రిగ్గింగ్లు చేశారు, కొన్ని దొంగ ఓట్లు వేసుకున్నారు. వీళ్ళు చిత్తూరు లాంటి ఏరియాలో మిగతా అయ్యొచ్చే తప్ప రియాలిటీగా ఉన్నాడు, నిజాయితీ పడు, చదువుకున్నాడు, ఉద్యోగస్తుడు, ఆడపిల్ల ఎవరికి వైఎస్ఆర్సీపీ ఓటే లేదండి. జనసేనకి వేసింది, కూటమికి వేసింది. ఆ రకంగా వచ్చేమో. మాది నిజాయితీ గల గెలుపు, నీతి నిజాయితీతో కూడిన గెలుపు, అల్లాటప్పి గెలుపు కాదు, ప్రపంచంలో ఎదులాంటి గెలుపు. మా గెలుపు చాలా గొప్ప గెలుపు. అంతే గొప్పగా మేము ప్రజలకు అందుబాటులో ఉన్నాం. పవన్ కళ్యాణ్ ఒక డిప్యూటీ సీఎం రాష్ట్రం మొత్తం పరుగులెడుతున్నారు. నాదెండ్ల మనోహర్ గారు చూసారా, ఎలాంటి మినిస్టర్ ఉన్నప్పుడు చూసారా, ప్రతి గొడవకి వెళ్ళిపోయి చెక్ చేసి అవినీతి చేస్తే అక్కడికి సీజ్ చేస్తున్నారు. ఇంతకుముందు వీళ్ళు ఎందుకు చేయలే? కొడాలని చెప్పాడు కదా, కొత్త తొక్క ఊరుకోండి సార్, ఏమాట కొత్త తొక్కడదు. జనసేన ఈ రోజు ఎలాగుండదు, 5 సంవత్సరాల ఎండింగ్ కూడా అలాగే ఉంటుంది. రాసి పెట్టుకుని మళ్ళీ రండి ఇంట్లోకి. ఇది జనసేన గుర్తుపెట్టుకోండి. కూటమి వెరీ టూ డేంజరస్, పవర్ఫుల్. ప్రజల పక్క నుంచి ఉన్న పార్టీ ఇది, పవర్ పక్క నుంచి ఉన్న కూటమి ఇది. అది రాసి పెట్టుకోండి. ఏం మాట్లాడుతున్నారు మీరు? 10 ఏళ్ల పాటు రాజకీయ ప్రయాణంలో పవన్ కళ్యాణ్ గారు ఉంటే 2024లో ఆయన ఎమ్మెల్యే అయ్యారు. అది ఏంటి? 2 పార్టీలతో పొత్తు పెట్టుకుంటే. హోమియోపతి మందు గురించి తెలుసా మీకు? తెలుసండి. హోమియోపతి మందు కొద్దిగా లేట్ అవుతుంది, కానీ రిజల్ట్ వస్తుంది. ఫ్యూచర్లో మళ్ళీ ఆ జబ్బు రాదు. ఇంగ్లీష్ మెడిసిన్ ఉంటుంది, తలనొప్పి వస్తూ వేస్తే గంటలో తగ్గిపోతుంది. ఫ్యూచర్లో అది ఇంకో దాని సైడ్ ఎఫెక్ట్ వచ్చి మైగ్రేన్ కూడా మారిపోతుంటుంది. అలాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ ఒక హోమియోపతి బిల్ల కుళ్ళని తీసేస్తాడు అక్కడ. అలాంటి ఒక గొప్ప సహజ సిద్ధమైన ప్రభుత్వాన్ని ఏర్పరిచాం మేము. అది చూసుకోండి. పవన్ కళ్యాణ్ ఇలా ఫస్టే చెప్పాడు, ఓడిపోయిన భయపడలేదే, ఇంట్లో దోగలేదే, జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ నుంచి పారిపోలేదే, జనాల్లో ఉన్నాడు. అదే రోజు వచ్చింది వైజాగ్లో లాంగ్ మార్చ్ పెట్టారు ఇసుక కార్మికుల కోసం, భవన కార్మికుల కోసం. ప్రతిరోజు పోరాటం చేసి ఈరోజు మేము అధికారంలోకి వచ్చి అది గొప్ప వరం, గొప్ప ఆస్తి.
అలాంటి గెలుపు అది గెలుపు. అంతేగాని మా నాన్న చచ్చిపోయాడు, మా అమ్మ చచ్చిపోయింది, మా అక్క చచ్చిపోయింది, జనాలు చుట్టూ తిరుగుతూ ముద్దులు పెట్టేసి 4 ఓట్లు వేసేసుకుంటే అది గెలుపు అనుకుంటారు ఎవడన్నా? జాలితోనో ఏదో మభ్య పెట్టే తెచ్చుకునే ఓట్లు కాదు. గెలుపు అన్నది పోరాటంలోంచి రావాలా. పోరాటం పిడికిలు బిగించిన పోరాటంలో ఆ గెలుపు ప్రజలకు అన్నం పెడుతుంది, పేదవాడిని కాపాడుతుంది, పేదలకు నిర్మూలన చేస్తుంది. విద్యార్థులు చదువుకునే మీలాంటి విద్యావంతులు కదా మంచి ఉద్యోగాలు వస్తాయి. జగన్మోహన్ రెడ్డి ఉన్నాను ఇదే ఉత్తరాంధ్రలోని జనాలు ఎందుకు వలసపోతున్నారు? ఇప్పుడు ఎందుకు ఉద్యోగాలకు రెడీగా అంతా అప్లికేషన్లు పెట్టుకుంటున్నారు? బీఈడి బీటెక్ చదువుతున్న కుర్రాళ్ళు పక్క రాష్ట్రాల్లో పోయి సెక్యూరిటీ గార్డుల కింద పనిచేస్తుంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి కళ్ళకి కనపడలేదు. ఇవాళ వచ్చి 4 రోజులే మీకు ఇంకా తక్కువ గెలుపు వచ్చింది. పిచ్చి మాట్లాడొద్దండి సార్. గెలుపుని అంగీకరించి ప్రసాదం ఇంట్లో కూర్చుంటే మేము ఏటో ఈ రాష్ట్ర పరిపాలన చేసి చూపిస్తాం, ప్రజలకు అన్నం పెట్టాలి. తప్పుతున్నారు కదా, ఏం చెప్తున్నాం? ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోతున్నారు కదా. ఏ నెరవేర్చలేదు? వందనం ఉంది, అది అసలు నీకు 15,000 నీకు 15,000 మీరు ఏముంది? మీరు 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తానన్నారా? అది ఇస్తున్నారా? మా మనోహర్ గారు నిర్ణయం అన్నారు కదా ప్రస్తుతానికి ఇవ్వట్లేదని. మీరే మబ్బుల్లోకి వెళ్ళిపోతున్నట్టున్నారు. ఈ తల్లికి 100 ఇంకా అసలు డిక్లైన్ చేయలేదు, కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఈ వైఎస్ఆర్సీపీ 15,000 ఎంతమంది అయితే పిల్లలు ఎంతమందికి ఇస్తారా? ముందు ప్రణాళిక సిద్ధం చేస్తారు. ఇందులో దొంగలు ఎవరు? ఫేక్ ఐడీలు అయ్యి, ఫేక్ ఆధార్ కార్డులు అయ్యి అన్ని ఫిల్టర్ చేస్తారు. ఫిల్టర్ చేశాక ఎవరికి ఎలా దక్కాలో కంపల్సరీ దక్కుతుంది. ఒక్కటి బట్టి మీరు గుర్తుపెట్టుకోండి సార్, ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇంకొక రానున్న 4-5 నెలల్లో ఎటువంటి పేదోడు కూడా మాకు అన్యాయం జరిగిందని రాడు. మాకు లబ్ధి వచ్చింది, ఈ యొక్క కూటమిలో వస్తా చాలా ఇంకంతమించి ఏం కాదు. ఓర్పు ఉండాలి ప్రతిదానికి. జగన్మోహన్ రెడ్డి అడావుడు చేసి వైనాట్ 120 ఏమైపోయింది? సదికిలు పడిపోయింది పార్టీ. ఆయనతో పాటు నాయకులు కూడా ఒకడు పిట్టలు రాలిపోతున్నారు. సుమారు 2 లక్షల మంది వాలంటీర్లను మీరు మోసం చేశారు. ఎందుకు చేశారు? వాలంటీర్ వ్యవస్థ తీసేయము, మా అధికారం వస్తే వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తాం అన్నారు. ఈ రోజు వరకు వాలంటీర్ వ్యవస్థ సరైన నిర్ణయం తీసుకోలేదు. వాలంటీర్ వ్యవస్థను మేము తీసేయలేదు. జగన్మోహన్ రెడ్డి వాడుకొని బాయ్ చేసి మభ్య పెట్టి మీరు అందరూ రిజైన్ చేయండి, నేను అధికారంలోకి వస్తే శాలరీ పెంచేస్తానని చెప్పి వాళ్ళు ఏదైతే పాము పిల్లలు కానీ పాము పిల్లలు తినేస్తుందో అలా జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లు తినేసాడు. మేము తినలేదు. మేము వాళ్ళకి ఏం చేయాలో ముందు ఇప్పుడు వరకు కొద్ది గొప్ప నడుస్తుంది. ఉన్నాను నిజాయితీగా ఉన్నాను. ఎవడు వాలంటీర్ వ్యవస్థ అంటే వైఎస్ఆర్సీపీలో ఉన్న ఎంపీటీసీ బామ్మర్దులో ప్రెసిడెంట్ అక్క చెల్లెల్లో వాళ్ళ మేనల్లిలో వాళ్ళు కాదు వాలంటీర్లు. చదువుకొని నిరుద్యోగంతో బాధపడి ప్రజల దగ్గరికి వెళ్ళి సమస్యలు రాసి మాకు ఎవడైతే మెమో ఇస్తాడో ఆడు వాలంటీర్. అలాంటి వాలంటీర్ వ్యవస్థను మేము పెడతాం. రేపు పొద్దు నేను మా పల్లెటూరులో గాలి తిరుగుతూ ఉంటాను. ఓ పార్టీ కొమ్ము కాస్తే వాలంటీర్ ఎవడు? వాలంటీర్ అన్నాడు ప్రజలకు సేవ చేయాలి. ఊరు సమస్యలు రాసి ఆ దగ్గర పట్టలేరు ఎంఆర్ఓ గెజిటెడ్ ఆఫీస్కి పోవాలి. అది వాలంటీర్. అలాంటి వాలంటీర్ వ్యవస్థ తెస్తాం. మీ దగ్గరికి వచ్చిన పింఛన్లో మీకు ఇచ్చిన 4,000 600 దెబ్బేసినాడు, లేదా బ్యాగ్ కట్టుకొని దేంతో తీసుకొని లేచిపోయినాడు, ఆ ఇంట్లో ఎంతమంది ఆడుకున్న అమ్మాయిలు మానభంగాలు చేసినాడు. అలాంటి వాలంటీర్ వ్యవస్థను మేము పెట్టాం. నిజాయితీ గల వాలంటీర్ వ్యవస్థను తయారు చేస్తారు. కొద్ది రోజులు కంగారు పడకూడదు. ఏదైనా ఓర్పు ఒకటే సార్, మాది నిజాయితీ గల ప్రభుత్వం రాష్ట్రం మొత్తం తెలుసు. పవన్ కళ్యాణ్ డబ్బుకో దేనికో లొంగే మనిషి అయితే కాదు. 10 రూపాయలు సహాయం చేయాలి, 10 మందికి అన్నం పెట్టాలని చెప్పి సర్వసుఖాలు ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి గొప్ప వ్యక్తి వచ్చిన మేము గొప్పగా ఫీల్ అవ్వాలి. ఫీల్ అవుతాం, నెగిటివ్ చేయకూడదు. మీరు మనందరం ప్రోత్సహించాలి. కొత్త ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి 1,000 కోట్లు 1,00,000 కోట్లు అప్పులు చేసి తెప్పేశాడు. ఇప్పుడు దాన్ని మనం కూర్చుకోవాలా, మన రాష్ట్రాన్ని దగ్గర తెచ్చుకోవాలా, మన కుటుంబాన్ని అంత పక్కన చేర్చుకోవాలా, పేదలందరూ దాటి తీయాలా, ఉన్న దళారీ వ్యవస్థ తినకుండా దళారీలు పక్క దోసేయాలా, నిజాయితీ గల వాళ్ళకందరికీ మనం 10 రూపాయలు పెట్టాలా, అవన్నీ మనం చూడాలి తప్ప పనికిమాల కప్పులు ఆడుకుంటూ మీరు నేను టైం వేస్ట్ చేస్తే రాష్ట్రం ముందుకెళ్తుందా? మన ఆంధ్ర రాష్ట్రం చరిత్ర పటంలోనే గొప్పగా రెపరెపలు ఆడాలా. ఇడిపోయిన రాష్ట్రం, అన్యాయం జరిగిపోయిన రాష్ట్రం, ప్రతి వాడు వస్తున్నాడు దోచుకొని పోతున్నాడు, అభాగ్యాలు అబద్ధాలు ఆడుతున్నారు, వాళ్ళు వాడుకొని పోతాం తప్ప రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే నాయకుడు ఎవరు రావట్లేదు. నేనున్నాను, నేను నడుము బిగిస్తాను, నేను కూటమి కడతాను, నేను అందరినీ జత కట్టిస్తాను, అన్ని పార్టీలు దాటి మీద తెచ్చి కూటమి ఏర్పాటు చేసి రాష్ట్రాన్ని బాగు చేస్తాను వచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తి గొప్ప వ్యక్తి కోసం రోజుకి గొప్పగానే కళ్ళలో కూడా మాట్లాడుకోవాలి. ఆడపిల్లల గురించి అంటే ఇప్పుడు మనం మాట్లాడిన 20 నిమిషాల్లో మీరు ఆడపిల్లల గురించి మాట్లాడుతున్నారు కదా, అంటే ఆడపిల్లల వైపు ఎవరు కన్నెత్తి చూసినా కూడా కళ్ళు పీకేస్తాం, గుడ్లు పీకేలా. ఈ విషయంలో మొహమాటం లేదు, పీకేలా ఉంటారా? అదే గొడవలు అంటారు కదా. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, అడగండి. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో 32,000 మంది ఆడపిల్లలు విదేశాలకు ఎగుమతి చేయబడ్డారని మీ అధినేత పవన్ కళ్యాణ్, ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అన్నారు. 32,000 మాట్లాడుతున్నారు. మీరు క్వశ్చన్ చెప్పి ఉన్నారా? మీరు ఏం మాట్లాడారు? పవన్ కళ్యాణ్ అన్నది వాస్తు నిజమని తెలిసారు. విశాఖపట్నం సిపి మీకు అర్థమైందా? ఆయన ఎంతో మందిని తీసుకుని అరెస్ట్ చేస్తే వాస్తవే కదా.
వాళ్ళందరిని ఎప్పుడు తెస్తున్నారు ఆంధ్రప్రదేశ్కి? ఎప్పుడు వాళ్ళ తల్లిదండ్రులకు సార్ అప్పగిస్తున్నారు? ప్రభుత్వం మారిపోద్దని తెలుస్తున్న భయంతోనే సిపి మందిని తీసుకొచ్చారు. ఫుల్ రైట్స్ పోలీసులకు ఎలా ఉంటది? ఆ రైట్స్ ఓకే సార్, ఓకే. ఆ రైట్స్ మా హోమ్ మినిస్టర్ అనిత గారు ఇప్పుడు ఇచ్చారు. వస్తున్నాయి త్వరలో. ఎక్కడ కూడా ఒక ఆడపిల్ల మన రాష్ట్రం దాటకూడదు, ఎక్కడ ఒక ఆడపిల్ల సిప్పెక్కి బయటికి వెళ్ళకూడదు. ఆడపిల్లగా మన దేశంలోనే బతకాలి. ఒకవేళ పై దేశాలతో ఏ ఉద్యోగం చదువుకొని వెళ్ళాలి తప్ప ఇలాగ అన్యాయంగా పై రాష్ట్రాలకి సర్ప్రైజ్ చేసే నా కొడుకులందరికీ పీకుదాం అని చెప్పి పీకి చూపిస్తాం కూడా. 32,000 మంది ఆడపిల్లలు త్వరలో వాళ్ళ తల్లిదండ్రులు వస్తారు 100% వస్తారు. ఆల్రెడీ శాంపుల్ చూపించాం, ఎక్కడ వదలలేదు, పరిగెడుతున్నారు. ఆల్రెడీ దళారులు పట్టుకుంటున్నాం. మేమేంటి వైఎస్ఆర్సీపీ వాళ్ళు కొంగు తిన్నారు. ఏమో ఎంత జరిగింది వాళ్ళు తింటారబ్బా. ఒక దొంగోడు రాష్ట్రాన్ని వెళ్తున్నప్పుడు దొంగలే పుడతారు. ఇప్పుడు మంచోడు వచ్చాడు, అందరూ మంచిగా మానవతంగా మారిపోతుంటారు. ఎక్కడి నుంచో ప్రవక్త వస్తాడండి, అక్కడ గుడి పెడతాడండి, ఒక ఆశ్రమం పెడతాడండి. ఎందుకు పెడతాడు? ఆ చుట్టుపక్కల అందరూ మంచిగా మార్చడానికి, వాళ్ళలో పరివర్తన రావడానికి, క్రూరుల్ని మంచి వాళ్ళుగా తయారు చేయడానికి. అవినీతి చేసిన వాళ్ళు అవినీతి లేకుండా ఇది అమ్మ మనం ఏం మోసుకుపోలేం, అంతా చచ్చిపోతుంది, రెండు చేతులు పైకెత్తాలని చెప్పి అలా మారుస్తారు. ఆ రకంగా పవన్ కళ్యాణ్ ఒక్కళ్ళే ఆఫీసులు నాయకులు మార్చుకుంటూ వస్తున్నారు. మార్చుకుంటూ రాబడికి ఒక పరివర్తనమైన ఒక పరిపాలన ఇప్పుడు రాబోతుంది. దానికోసం మనం ఆహ్వానిస్తూ ఎదురు చూడాలా. కొద్ది రోజులు మా అయితే ఎన్ని రోజులు అని చెప్పండి, అంతా సెట్ అవుతుంది. 15,000 కోట్లు ఈ రోజు మనం తెచ్చారు పవన్ కళ్యాణ్ గారు. అప్పేగా సార్ ఆకలిస్తే అప్ప తొక్క ముందు అన్నం పెట్టి చేయరా మరి చేయరా? ఏ రాష్ట్రం అప్పు అంటారే సార్? నాకు కేంద్రం రిలీజ్ చేసిందని అప్పు అంటారు. నాకు అర్థం కాదు. కేంద్రం నిర్మలా సీతారామన్ నిన్న రిలీజ్ చేసింది ఆవిడ, దాన్ని అప్పేలాగా అవుద్ది. కేంద్రం ఇది అప్పు అంటారు సార్. మీరు కూడా కొంచెం తెలుసుకొని మాట్లాడారు సార్. పూర్తిగా వైఎస్ఆర్సీపీ మనుషులా మాట్లాడుతున్నారు తప్ప ఒక సామాన్య సిటిజన్ లా మీరు మాట్లాడలేదు కాదండి. నిర్మలా సీతారామన్ 15,000 కోట్ల రాష్ట్రానికి విడుదల చేస్తే దాన్ని అప్పు అంటారా మీరు? అప్పును వాళ్ళే చెప్తున్నారు కదా. ఏం మాట్లాడతారు? ఆర్థిక మంత్రి గారు చెప్తున్నారు. చేస్తారు, రాష్ట్రం చేయలేదు కదా. రాష్ట్రాన్ని నిధులు రిలీజ్ చేసింది. అప్పు చేసిందో పప్పు చేసిందో అనవసరం. ఆంధ్ర రాష్ట్రం వెనకబడింది, ఇలా మనం న్యాయం చేయాలి. ఒక మంచి వ్యక్తి రాష్ట్రానికి సీఎం అయ్యాడు, ఇంకో మంచి వ్యక్తి డిప్యూటీ సీఎం అయ్యాడు. వాళ్ళు ఏదో చేస్తూ ఉంటారు, మా కూటమిలోకి అడుగు పెట్టారు, అలాంటి గొప్ప ఏం చేయాలని చెప్పి ఇమీడియట్ రిలీజ్ చేసింది. ఇన్నాళ్ళు బట్టి జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, అన్ని కోట్లు 1,000 కోట్లు ఇప్పుడు రిలీజ్ చేయించుకున్నాడా? వచ్చా వెళ్ళి వెళ్ళడం, పాలిస్ కొట్టడం, గిరం వచ్చడం, వాళ్ళకి మొంగు నమస్కారాలు పెట్టడం. ఈరోజు అలా కాదు. పవన్ కళ్యాణ్ గారు పక్కన కూర్చోబెట్టుకున్నారు, మోడీ గారు చంద్రబాబు నాయుడు పక్కన కూర్చోబెట్టుకున్నారు, సమాన గౌరవం ఇస్తున్నారు. అంత గొప్ప వ్యక్తుల్లాగా మనం ఒక రాష్ట్ర నాయకుడు, దేశ నాయకులు చక్రం తిప్పుతున్నాం, తలెత్తి తిరుగుతున్నాం, ధైర్యంగా వెళ్తున్నాం, బారించుకుంటున్నాం, సలాం కొట్టి వస్తున్నాం. అందుకే వీళ్ళ ఒంగొంగు నమస్కారం చెప్పి బూట్లు నాకేసి రాలేదు. ఏం మాట్లాడతారు? చికోటి ప్రవీణ్ తెలుసు కదండి మీకు. చెప్పండి. తెలంగాణలో ఆయన ఉంటూ హిందుత్వాన్ని ఎక్కువ, అంటే ఆయన బాగా సరే ఆయన నమ్ముకున్న ఆయన దేవుళ్ళ గురించో లేకపోతే మరి దేని గురించో లేదంటే మత విద్వేషాలు రెచ్చగొట్టాలనో మరి మనకైతే తెలియదు, కానీ హిందూ దేవుళ్ళ గురించి ఎక్కువ ఆయన ప్రస్తావన చేస్తూ ఉన్నాడు. హిందూ దేవుళ్ళని ఎవరేమన్నా కూడా ఆయన ముందెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు ఇస్తున్నారు. మీరు కూడా జనసేన పార్టీలో ఉండి బీజేపీ కోవట్ అంటే ఏం చెప్తారు? ఇప్పుడు నాకు అర్థం కాదు. బీజేపీ వేరు, జనసేన కూడా హిందుత్వాన్ని ప్రోత్సహిస్తున్నారు. ప్రోత్సహించడం తప్పు లేదు, కానీ క్రైస్తవుల్ని ముస్లింలు కూడా మీరు ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తారు. లాస్ట్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాము సోదరుడికి, అలాగే అడిగితేనే మా ఇంట్లో బైబిల్, ఖురాను, భగవద్గీత 3 చూపించా. అన్ని ఉన్నాయా? అన్ని ఉన్నాయి, చూపించాక లాస్ట్ లైవ్ వీడియో మా పాప మీ సిగ్నేచర్ టీవీలోనే. అలాంటిదే ఉండదు. ఒకటి హిందుత్వం అన్నది గౌరవించాలి. ఎందుకంటే మన దేశం హిందూ దేశం, హిందూగా పుట్టాం, హిందూగా పోవాలి. అదే అని చెప్తాను ఎవరికి కూడా. ఉండబెట్టి ఈరోజు మోడీ గారు సమానంగా చూడలేదా? ముస్లిం మైనార్టీ ఇవ్వట్లేదా? హిందూ క్రిస్టియన్స్కి ఇవ్వట్లేదు, అందరికి ఇస్తున్నారు. కానీ మత ప్రచారం తప్పు. మా మతంలో రండి, మా మతం అని చెప్పి పదే ఊర్ల మీద డోర్లు పట్టుకుని పేపర్లో పంపించడానికి చాలా తప్పు. నీకు ఇష్టం ఉంటే మీరు వెళ్ళండి, చర్చికి వెళ్తాం, నేను వెళ్తాను చర్చికి, అప్పుడు నా ఫ్రెండ్తో వెళ్తాను. మీకు ఇష్టం ఉంటే ముస్లిం ప్రతి మన ముస్లిం ప్రోగ్రాం ఇవన్నీ జరుగుతాయి. రంజాన్ కాటికి నేను ప్రతి సంవత్సరం ఏదో ఒక మసీద్కి వెళ్తాను, అక్కడ ఆళ్తూ ఉంటాను. వాళ్ళ ఇస్ప్రైంది సేకరించి వాళ్ళు బయటకు వస్తాను. కామన్ అది. హిందూ ముస్లిం బాయ్ హిందూ క్రిస్టియన్ బాయ్ ఇలా ఉండాలి తప్పండి. మత ప్రచారాలు, మత రెచ్చగొట్టే విధానాలు ఉంటే మటుకి భారతదేశంలో ఉండకూడదు. ఎవరైనా క్రైస్తవులు వారు నమ్మిన దేవుని గురించి, యేసు ప్రభు గురించి మాట్లాడుకోండి, మత ప్రచారం అది తప్పు. మాట్లాడ తప్పలేదు. నీ దేవుడిని గొప్ప చెప్పు, నా రాముడు నాకు గొప్ప బాధించుకొని చెప్పుకో అంతే. రా ఇలా రా, ఇందులోకి వచ్చి రాముడి దగ్గర బాగుంటుంది, అందులో ఉంటే మా నాశనం అయిపోతాం అని చెప్పడం పద్ధత. మా ఆఫీసులో ఉంటారు సార్, నా ద్వారా మొక్క శ్రీనివాస వెనకాల కెమెరా పెట్టుకుని తిరుగుతాను బాగుంటుంది అంటే మీరు తీసుకుపోవడం పద్ధత. ఏం బాబు ఏం చేద్దాం, మొక్క శ్రీనివాస బాగా చూస్తున్నారా, మీకు ఏం నచ్చకపోతే వెనకాల రండి అడిగితే అది పద్ధతి. కానీ మా వెనకాల వచ్చేయండి, కెమెరా పెట్టుకుని లైవ్ ఉంటుంది, అందమైన అమ్మాయిలు చూపించవచ్చు, జనాలు చూపించు, అందరు బొక్కలు ఎత్తకొచ్చు అని చెప్తారు పద్ధత. ఎక్కడ నాకు వచ్చే సుఖం నాకు ఉంటుంది, మీకు వచ్చే సుఖం మీకు ఉంటుంది. ఎవడ దేవుడు ఆడు గొప్ప. హిందుత్వాన్ని కించపరచకూడదు. గొప్ప దేశం హిందూ దేశం, భారతదేశం
భారతదేశమే మన భారతదేశం కలిసి ప్రపంచ దేశాలు చూస్తున్నాయి. ఇక్కడ ఉన్న సాంప్రదాయాల కోసం కానీ, ఇక్కడ ఉన్న వనరుల కోసం కానీ, ఇక్కడ ఉన్న మన దగ్గర ఉన్న వనమూలికల కోసం కానీ ప్రపంచం చూస్తుంది. కరోనా టైంలోనే భారతదేశం ఇరువేంటో ఈ ప్రపంచానికి తెలియజేశారు నరేంద్ర మోడీ గారు. అలాంటి గొప్ప వ్యక్తి అయితే బీజేపీ కోవట్టడానికి మేము కోవట్టేటండి. బీజేపీ, జనసేన, టీడీపీ ఒకటే. మాకేంటి కోవట్టం? అందరూ ఒక అన్నదమ్ములం. ఈరోజు రాష్ట్రాన్ని లీడ్ చేస్తున్నాం, దేశాన్ని లీడ్ చేస్తున్నాం. ఇంకెందుకు కోవట్లు చెప్పండి? హిందుత్వాన్ని అయితే నేను గౌరవిస్తాను. నాకు సనాతన ధర్మం, నా ధర్మాన్ని నేను కాపాడుకుంటాను. నా ధర్మం జోలికి ఎవడొచ్చినా ఊరుకోను. నేను ఎవరి ధర్మం జోలికి వెళ్ళను. నాకు తెలిసిందా రెండే. నాకు హిందుత్వం ఫస్ట్, తర్వాత మిగతాదంతా కూడా. రాజేష్ మహాసేన అంటే అతనికి పి గన్నవరం నుంచి టికెట్ అనౌన్స్మెంట్ ఇచ్చారండి. తర్వాత మరి ఏదైనా కారణాలు అవ్వచ్చు, అతని టికెట్ అయితే మళ్ళీ రద్దు చేశారు. ఆ టైంలో రాజేష్ మహాసేన ఇబ్బందులు పడుతున్న ఆ సమయంలో పవన్ కళ్యాణ్ గారు ఆయనకు ఫోన్ చేసి మీరు ధైర్యంగా ఉండండి అని మాట్లాడిన విధానం బట్టి రాజేష్ మహాసేన తన చుట్టూ ఒక 10 మందిని ఆఫీస్లో కూర్చోబెట్టి పవన్ కళ్యాణ్ గారు నాకు ఫోన్ చేయడం ఏంటండి, నేనేంటి, పవన్ కళ్యాణ్ గారి స్థాయి ఏంటి అని మాట్లాడిన రాజేష్ మహాసేన ఉన్నట్టుండి మరి ఏమైందో అతని సీటు జనసేన వల్ల పోయిందనో లేకపోతే మరి ఏ కారణాలైనా అవ్వచ్చు, కానీ పవన్ కళ్యాణ్ పోటీ చేసిన అన్ని చోట్ల నేను ఓడిస్తా, నా టీమును పెట్టుకొని నేను ఓడిస్తా అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. దాని మీద మీ కామెంట్ ఏంటి? ఆయన పట్టించుకోండి పాపం. మనవాడు ఏదో బలహీనల కోసం పోరాడాడు కొద్ది రోజులు. ఆ ఇంటి మీద దాడి జరుగుతారు, వెళ్ళాను, తెలుసు కదా. నేను వెళ్ళాను, సంఘీభావం చేశాను, తర్వాత సీట్ ఇచ్చారు. ఒక ఇవ్వలేదు, ఉండిపో, సైలెంట్గా ఉంటే ఎంత బాగుండు. ఇప్పుడు నాకు లాస్ట్ ఎంపీ పోటీ చేశాను, ఇప్పుడు నాకు సీట్ ఇవ్వలేదు. ఏ కారణం చేత అధినేత ఏం చెప్తుంది వినాలి, అది సహకరించాలి తప్ప సీట్ ఇవ్వాలని చెప్పి లక్షణం. సీట్ ఇవ్వకపోతే పక్క పార్టీలో పోవడం పద్ధతి కాదు కదా. మా జనసేన పార్టీలో కూడా పవన్ కళ్యాణ్ కోసేస్తాం, దున్నేస్తాం అని జోలికి వస్తే నాయకులు స్టెబిలిటీ కూడా అప్పుడే ఉంటుంది. ఆ చట్టం కూడా తేవాలా. ఒక పార్టీలో కలిసి ఇంకో పార్టీలో పోవడం, ఒక పార్టీ అలా ఉండకూడదు. మా జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ కోసం గుండ్లు ఇచ్చేస్తాం, సీరేస్తాం, ధర్నాలు చేస్తాం అని చెప్పిన వాళ్ళందరూ ఏమైనా సీట్ ఇవ్వని పక్క పార్టీలో పోయి తిట్టారు. అలాంటి వ్యక్తులు ఎవరు ఉండకూడదు జనసేన. ఇప్పుడు అంతా దులిపి చెత్త. రాజేష్ మహాసేన మాట్లాడిన కామెంట్స్ అయితే తప్పే కదా, అట్లా మాట్లాడి ఉండకూడదు. ఎవరు వ్యక్తిగతం అదండి, మేము పట్టించుకోం, మాకు అనవసరం. పవన్ కళ్యాణ్ ఓడిస్తా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి అందరూ ఓడించారా? ఓడించరు. మా గెలిపే మా ముఖ్యం. మా లక్ష్యం ఏంటి? ప్రజలకు పట్టి అన్నం పెట్టాలి, అవినీతి ప్రభుత్వాలే పాలదోలాలి, నిజాయితీ గల వ్యక్తులు రాష్ట్రాన్ని రాజ్యం ఏలాలి. ఇదే మా నినాదం, అదొక్కటే. దానికోసం పోరాటాలు చేస్తా మరణిస్తాం తప్ప తప్పుడు పని, తప్పుడు దారి, తప్పుడు పార్టీలకు మేము వెళ్ళాం. అది మట్టుకు వాస్తవం. మేము ఇందులోనే ఉంటాం. మా నాయకుడు ఎప్పుడు పిలుస్తే అప్పుడు వెళ్తాం. అప్పుడు దాకా అలా హోల్లో ఒక యుద్ధ వీరుల్లో అలా ఉండిపోతాం. అవసరమైతే వెళ్తాం. ఇప్పుడు మాకు హ్యాపీ. కష్టాల్లో గుండెట్టేట్టాం, సుఖాలు వెళ్ళాం, సుఖాల్లో దూరంగా ఉంటాం. ఎంజాయ్ చేయని, రాష్ట్రం బాగుండాలా. మళ్ళీ ఎప్పుడైనా కష్టం, రాష్ట్రం గాడి తెప్పి ఇంకా శత్రులు ఈ దుర్మార్గులు ఎంటర్ అవుతుంటే మళ్ళీ ఎంటర్ అవుతాం. అప్పుడు పోరాటం ఏంటి చూపిస్తాం. దానికే మాలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నాం. అంతే తప్ప పదవులు వచ్చేయాలి, అపోతుంది లేప ఈ సీట్ ఇచ్చేవలేదు పక్క పట్ల పోయే టైం అయితే కొంతమంది మా జనసేనలో చాలా కరుగొట్టినలు ఉన్నారు. కొన్ని వందల మంది. వాళ్ళు చాలు పవన్ కళ్యాణ్ గారు గుండెట్టారు. ఎప్పుడు చెప్తూ ఉంటారు, నా మనుషులు కొంతమంది ఇప్పుడు వస్తారు, అప్పుడు ఇస్తారు, ఎప్పుడు పోవాలి వాడు పోస్తారు తప్ప నా ఆఫీస్ చుట్టూ తిరగడం, నా చుట్టూ తిరగడం, నా పదవులు కోసం చూడడం చెప్పి ఆయన ఇప్పుడు క్రిస్టల్ క్లియర్గా చెప్తూ ఉంటారు. అలాంటి వ్యక్తులు మా అంతా ఉన్నాం కనుక మా జనసేనకు కానీ మాకు వచ్చిన డోకా లేదు. ఎవడో వచ్చి బయటకు పోయి పవన్ కళ్యాణ్ ఓడించేస్తారు, అది చేస్తారని మేము పట్టించుకోము. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. నెక్స్ట్ ముక్కా శ్రీనివాస్ డ్రీమ్ ఏంటి, ముక్కా శ్రీనివాస్ ఎజెండా ఏంటంటే ఏం చెప్తారు? మా డ్రీమ్ ఫుల్ఫిల్ అయిపోయింది. ఇంకేం డ్రీమ్? ఇంకేం లేదా? నా అన్న డిప్యూటీ సీఎం ఎమ్మెల్యే అవ్వాలని లేదా మీకు? వ్యక్తిగతంగా ఎంపీ అవ్వాలని టైం వస్తే అవుతుంది ఉంటుంది ప్రతి మనిషికి. ఇప్పుడు ఈ పొత్తులో ఈ కూటమిలో భాగంగా కొంతమంది, చాలా మంది, 100 మంది రావాలి సీట్లు. అలాగని వెళ్ళిపోయిన కొంతమంది అందరూ మనతో ఉన్నారు. మా అన్న సీఎం అవ్వాలని కోరుకున్నాం, డిప్యూటీ సీఎం అయ్యాడు, సంతోషపడుతున్నాం, ఆనందపడుతున్నాం, గొప్పగా చెప్పుకున్నాం. ఎక్కడికి వెళ్తే ఆయనకి ఎంత గౌరవిస్తున్నారో అందులో పావులాడు మాకు గౌరవిస్తున్నారు. మీరు అందరూ కష్టపడ్డారు, జనసేన వచ్చిందని. అది చాలు. మాకేందుకు పదవులు వచ్చి ఏడు చేస్తాం? పదవి అంటే అర్థం గుర్తుందా మీకు? కొంతమంది పదవులు వస్తే రాష్ట్రం ఆ చుట్టుపక్కల ఇసుకలో ఏం దోసుకోవడానికి కొంత అవినీతి పనులు మన మనసు లాగేస్తారు తప్ప పదవులు లేకుండా ఉంటే పరిపాలన తెలుస్తుంది. పరిపాలన చూస్తూ ఉంటాం, మంచి మంది సాయం చేయగలం. పదవి వస్తే ఒకే ఏరియాకే మనం తెకాన్ అయిపోవాలి. ఆ ఏరియా గిరి దాటి ఇంకొద్ది గిరికి వెళ్ళడం కాదు. ఇప్పుడు రాష్ట్రం తిరుగుతున్నాం, హ్యాపీగా ఉంటున్నాం, మన విజయం కోసం గొప్ప చెప్తున్నాం. జనసేన ఇంకా ముందు ఏం చేయబోతుందో జనాలు చెప్తున్నాం. పవన్ కళ్యాణ్ ఇంకా వ్యక్తిత్వం చెప్తున్నాం. ప్రజల కాపాడు, ఎక్కడున్న సమస్యలు మేము తీసుకుంటాం, మా దాడి తీసుకుని అక్కడికి వెళ్తున్నాయి. ఈ రకంగా ఉంది. పదవి ఏందో వస్తుంది, ఇప్పుడు టైం వస్తే ఆవిడ ఆపలేడు, పిలిచిస్తారు. అప్పుడు దాకా మనం వెయిట్ చేయాలి. పదవే ముఖ్యమైన బతకూడదు. మనకంటూ దేవుడు కాళ్ళు చేతులు మంచి బుర్రా తిరుగుతాడు ఇచ్చాడు. దాంతో ఎదుగుతూ ఉండాలా, పార్టీ కొద్ది సేవ చేస్తుండాలి, ప్రజలకి సేవ చేస్తూ అవినీతి పార్టీకి మచ్చ లేకుండా దూసుకొని పోవాలి. అది నా ముక్కా శ్రీనివాస్ యొక్క ధ్యేయం. అది ఒక్కటే. నా జన సైనికులు చాలా మంది అందరూ పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళారు కదా. కొంతమంది మా దగ్గరికి వస్తారు, కొంతమంది గెలిచిన ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్తారు, కొంతమంది ఇంకా మంచి మా నాయకులు అక్కడికి వెళ్తారు. అంతా ఆయన్ని చూసుకోవాలి కదా, కాపాడుకో. పొడి చేస్తాం, మా పార్టీ వాళ్ళు చేసేస్తాను మాటలు ఇచ్చాం కుర్రోళ్ళకి. వాళ్ళు ఎంతో కష్టపడి తిరిగారు జనసేనకి. వాళ్ళకి అందుబాటులో ఉండాలి కదా. అందుబాటులో అందరూ ఉండలేరు కదా. కొంతమంది అసెంబ్లీలో పోరాడతారు, కొంతమంది చట్టసభల్లో పోరాడతారు, కొంతమంది ఇలా మేము బయట పోరాడతాం. ఆ పోరాటం చేసుకుంటూ సంతోషపడతాం. అంతమించి ఏం కావాలి చెప్పండి. ఆనందం మామూలుగా ఉంటుంది.
ఒక మహిళ గురించి అంటే నేను ఇప్పుడు మాట్లాడను, అది మనకి అప్రస్తుతం. కానీ అందులోనే ఒక రాజకీయ కోణం ఉందనేది ఆ ప్రశ్న అడుగుతున్నానండి. ఇప్పుడు విజయసాయి రెడ్డి ఇష్యూ మీరు చూసే ఉంటారు. అవును. అంటే అంత పెద్ద ఆయనకి కనీసం 37 సంవత్సరాలు ఉన్న ఆవిడతో ఆ రకమైన అక్రమ సంబంధం పెట్టి దానిని కూడా రాజకీయం చేయటం ఎంతవరకు కరెక్ట్ అండి? మీరు ఈ క్వశ్చన్ అడిగాని చెప్తున్నాను. ముక్కా శ్రీనివాసరావు అయితే ఇలాంటి వాటికి విరుద్ధమే, నేను విరుద్ధంగా ఉంటాను కదా, అంతే కదండి. ఎందుకంటే ఒకటండి, విజయసాయి రెడ్డి చేశాడు పోయాడు అనవసరం. కానీ ఒక ఆడపిల్ల, నేను చెప్తున్నాను, మీరు అడిగా నేను టక్కన చెప్పేస్తాను విషయంలో. నేను అందరిలో అంటున్నాను డబ్బు కొట్టి గొప్ప వచ్చోట అయిపోయింది. ఒక ఆడపిల్ల ఎక్కడ ఎంత మారుమూల సరే ఆడపిల్లకే గుండెట్టి ఆడతాడు ముక్కా శ్రీనివాసరావు. ఎందుకంటే పాపం ఆవిడకి ఒక 2 పిల్లలు ఉన్నారు. ఇప్పుడు బట్టబయలు అయిపోయింది. ఆవిడ జీవితానికి ఎవరు, ఆవిడ చేసిందో పోయిందో అనవసరం. వాళ్ళ భర్త కూడా సిగ్గు, ఆయన పుట్టిన పిల్లలే కదా, ఆయనే బట్టబయలు చేశాడు. అది చేయకూడదు. నిజంగా మగాడు అయితే నీకు భార్య దాని పక్కన పడుకొని 10 రోజులు 30 రోజులు 3 సంవత్సరాలు అనుభవించి 2 పిల్లలు పందిని కన్నట్టు కనేసి బయటికి దెంగేసి వాళ్ళకి వీళ్ళకని చెప్పడం కూడా తప్పే. నేను ఆయనకి క్షమిస్తున్నాను. అలాగని విజయసాయి రెడ్డి గారు కూడా మీరు కూడా మహిళలకు గౌరవాలు ఆఫీసులు ఉన్నారని చెప్పి వాళ్ళు విచ్చలవిడుకుంటే ఒకటి బయటకు వస్తాయి. ఇద్దరిది తప్పు ఉంది. కానీ ఈ మధ్యలో నలిగిపోతుంది ఒక ఆడపిల్ల, ఆడ జీవితం, ఒక 3 ప్రాణాలు పోతాయి. అది పాపం మనందరికి చుట్టుకుంటారు. అందుకే ఆ విషయం కోసం ఎక్కువ మాట్లాడను. ఎలాంటి ఆడపిల్లకి న్యాయం జరగాలన్నా మనం అడ్డుగానే ఉండాలి తప్ప, మీకు నాకు అక్క చెల్లెళ్ళు ఉన్నారు, అలాంటి పిల్లలే అనుకోవాలి తప్ప ఇద్దరు రాజకీయ కోణాల కోసం అండి ఒక ఆడపిల్ల జీవితాన్ని బలి చేయడం అయితే నొప్పుకోను. ఈ విషయానికి మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నానండి. ఎందుకంటే ఈ ప్రశ్న నేను చాలామందిని అడిగితే, ఇప్పుడు జనసేన పార్టీలో ఇంకొకరిని అడిగితే, అవును విజయసాయి రెడ్డి 100% చేశాడని రాజకీయంగా ఆ నింద నిజం చేసే ప్రయత్నం చేశారు తప్ప, మీకులాగా ఒక మహిళ పట్ల ఇట్లా మాట్లాడకూడదు అనేది ఫస్ట్ టైం. ఎందుకంటే మీరు జనసేన పార్టీలో ఉన్నా కూడా మరి నాకైతే అది ఎందుకు అభినందించాల్సిన విషయంగా అంది. మీకు హ్యాట్స్ ఆఫ్ మరొకసారి చెప్తున్నానండి. ఇకపోతే ముక్కా శ్రీనివాస్ ఇప్పటి వరకు ఆస్తి ఎంత అండి? సామాన్యం అందరూ కూడా నాకు అనుకుంటే చెప్పొచ్చు, ఎందుకంటే తెలుసుకోవాలి చాలా మంది. నాకు ఆస్తులు లెక్కలు వేసినంత అవకాశం నా భార్య పిల్లలు కొన్ని సంవత్సరాల పాటు హ్యాపీగా సుఖంగా బతకడానికి అయితే భగవంతుడు ఇచ్చాడు. కష్టపడి సంపాదించుకున్నాం, కష్టపడి ట్యాక్స్లు కడుతున్నాం. మటుకి ఈ రోజు మళ్ళీ ఎవరో టచ్ చేయలేకపోతున్నారు, మన మీద ఏ పెట్టలేకపోతున్నారు. ఎందుకంటే నీతికి వెళ్ళిపోతాం కానీ నిజాయితీగా మాట్లాడతాం కానీ ధైర్యంగా వెళ్తాం. నిజంగా అలాంటి అవినీతులు చేసి ఇంకా 1000 కోట్లు సంపాదిస్తే మటుకు ఇంత ధైర్యంగా మాట్లాడలేను. కొన్ని ఆచితూచి ఇలా ఎందుకు వచ్చి రీసెంట్గా ఉన్న సంపాదించిన అన్నీ మనం పర్ఫెక్ట్. నేను ఎప్పుడు చెప్తాను కదా, ఓపెన్ ఎంత దర్జా మాట్లాడుతూ మీకు ఆటోమేటిక్ అర్థమైపోవాలి. మనం నిజాయితీ పరులం. నేను సంపాదించుకున్న దాంట్లో ఒక్క 10 రూపాయలు మటుకు పేదలు చదివించడం, పేదలు పెట్టడం, ఎవరైనా కష్టం అంటే వెళ్ళడం, అది ఒకటే చేస్తాను తప్ప నాకైతే భగవంతుడు మనస్ఫూర్తిగా ఇచ్చాడు. అందరూ నాలాగే బతకాలనే కోరిక, అదొక తపన అయితే ఉంది. నా కడుపు నిండిపోయింది, నాకు చాలు. నాలాగే అందరూ కడుపు, నాలాగే హ్యాపీగా తిరగాలి, నాలాగే అందరూ 10 రూపాయలు తల్లిదండ్రులు పెంచుకోవాలి, వాళ్ళు సంపాదించి 10 రూపాయలు కాదు తల్లిదండ్రులు సేవ చేయాలని కోరిక ఒక్కటే నాలో ఉంది. అందుకే వచ్చిన వాళ్ళందరూ అదే చెప్తాం, కష్టపడంటారా బతకంటారా, అందరూ ఎదుగుతారు. నేను మీలాగా కష్టపడి 3000 రూపాయలు స్టేజ్కి వచ్చాను అని చెప్తాను. ఇప్పుడు చాలా మంది ముక్కా శ్రీనివాస్ని నెగిటివ్ గా మాత్రమే చూపిస్తున్నారు చాలా మంది. అంటే అందరూ అవును, నా రూపం పెట్టి అలాగే ఉంటుంది. మీరు ఎంతవరకు అంటే ఈ ప్రజలకి ఎంతవరకు మీ కార్యకర్తలకే కావచ్చు ఎవరన్నా మీ సహాయం అడిగిన వారికి అంటే ఏ విధమైనటువంటి సహాయం చేశారో చెప్పండి ఒకసారి. ఎంతమందికి చేసి ఉంటారు? ఏ సహాయం చేసా చెప్పుకోకూడదు. అంటే మీరు డైలీ టీవీలో చూస్తారు, యూట్యూబ్ ఛానల్లో చూస్తారు, అంతమంది ఇప్పుడు నా రూపం చూడడానికి పెద్ద గోండాల రౌడీలా ఉంటారు. నాతో మాట్లాడితే కదా మనసే తెలుస్తుంది. అలాంటిది ఈ రోజు మీరు వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేశారు, మీకు ముందు చాలా ప్రముఖ ఛానల్ వచ్చి ఇంటర్వ్యూ చేసి వీళ్ళందరూ ఎందుకు వస్తున్నారు? ఈ బయట నా పబ్లిసిటీ ఒక 1/4 నెగిటివ్ 30 నాకు పాజిటివ్ ఉండి ఇంత 1000 మంది 1,00,000 మంది ఫాలో అవుతున్నారు. నా డీపీలు పెట్టి రకరకాల చూస్తారు, ఫేక్ అకౌంట్లు ఉన్నాయి, కొత్త అకౌంట్లు ఉన్నాయి, కొన్ని 1,00,000 మంది నేను ఫాలో అవుతున్నారు. ఎందుకు ఫాలో అవుతారు? దుర్మార్గులు అయితే ఫాలో అవుతారా? ఎవరికైనా సహాయం చేయకపోతే ఫాలో అవుతారా? అంటే కొన్ని సహాయాలు మనం చేయకూడదు. అదే నా బాధ, నా ధ్యేయం. అంటే ఎంతమందికి చేసి ఉంటారు ఇప్పటి వరకు? అంటే చేస్తాం, 100 మంది చేస్తాం. ఎంతోమంది ఆడపిల్లలు కాపాడాం, ఆడపిల్లలు చదివించాం. లైవ్లో చెప్పారు నా కోసం, టీవీలో కూడా ముక్కా సినిమాని వాళ్ళు బతికామని, ముక్కా సినిమాలో జీవితంలో పెట్టారు. చచ్చిపోదాం అనుకున్న ఒకరు వచ్చారు, ఒక నా నూడి ఫోటోలు చూపించి నన్ను చంపడానికి కూడా వచ్చారు. అన్న పేరు చెప్పగానే అయిపోయి బతికి ఈ రోజుల్లో ఎంతోమంది చాలామంది పేషెంట్కి వెళ్ళి హాస్పిటల్ ఇప్పుడు కూడా మీరన్నా సార్ డైరెక్ట్గా టీవీలో అందరూ చెప్పొచ్చు. ఎవరికైనా హాస్పిటల్లో ఉండే వాళ్ళకి ఈ హాస్పిటల్ బిల్లులు అయినా కట్టలేకపోతే డైరెక్ట్గా నాకు రిపోర్ట్స్ పెడితే నేనే కట్టేస్తాను వెళ్ళిపోయి అవన్నీ పబ్లిక్గా. మీ ఇంట్లో ఎవరైనా పిల్లలు బాగా చదువుకొని ఫీజులు కట్టుకునే స్టేజ్లో నేను ఫీజులు కడతా ఉంటాను. అవన్నీ చెప్పుకోకూడదు. ఈ చేతితో మా నాన్నగారు చిన్నప్పుడు మాట చెప్పారు, ఈ చేతితో చేసిన దానం ఈ చేతికి తెలియకూడదని చెప్పారు. అంత గొప్పగా మనం బ్రతకాల. అదే నాకు ఎవరైనా పేద విద్యార్థులు ఎవరైనా పంపించవచ్చు, మీరు పంపిస్తే మీరు లైవ్లో చేసి పంపిస్తాను ఎవరికైనా. నేను ఎన్ని చూస్తాను కదా డైలీ. మనం వెళ్ళాం, ఇప్పుడు ఎవడో సందులోకి వెళ్ళి అలాగని ఎవడో ఎక్కడో ఫోన్ చేసేసి మా తాత పోలేదు 10,000 కొట్టండి వాస్తవం అయితే డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోతాను. ఎంత దూరం కారు వేసుకొని పోతాను, అక్కడికి వెళ్ళి చూసి అక్కడే ఇస్తాను. అంతే తప్ప ఎవడో చెప్తారు ఫోన్ పే నెంబర్ చూసి అంతా సర్క్యులేట్ అవుతుంటుంది కదా.
పాపం ఎవరో భార్యకి బాగోపోతే ఇంకొకటి నా భార్య అని చెప్పి అయ్యే రిపోర్ట్లు పెట్టి వాట్సాప్లో సంచాలనం చేసి డబ్బులు ఈ ఫోన్పే నెంబర్లు ఇస్తున్నారు. అవన్నీ మారాలి. అవన్నీ మీలాంటి క్లియర్ చెప్పాలి. నిజమైన కష్టం ఉన్న వాళ్ళు కూడా అప్పుడు పాపం సహాయం అందుకుంటూ పోతారు ఒకటి చేసిన మోసం వల్ల. నిజాయితీగా ఎక్కడైనా కష్టం ఉందని ఓపెన్గా నాకు క్లారిటీగా సుమన్ టీవీ వాళ్ళు ఎలాగిస్తున్నారు. నాకు డైలీ టచ్లో ఉంటారు వాళ్ళంతా. ఎక్కడ వైజాగ్ ఉత్తరాంధ్రలో మటుకు ఎవరికి ఆకలన్నా, ఎవరికి కష్టం అన్నా, ఎవరికి జబ్బులన్నా నాకు ఫోన్ చేస్తారు. ఇమీడియట్ నేనే దగ్గర నాకు దగ్గర కనుక వెళ్ళి ఇచ్చేస్తాను. అలాగే రాష్ట్రంలోనే ఎక్కడే కదా, రాష్ట్రంలో ఎక్కడో సరే నాకు తోసిన సాయం మినిమం 10,000 తక్కువ లేకుండా ఎవరికైనా చేస్తాను, పైనే చేస్తాను. అలాంటి ఏం చేయొచ్చు, నో ప్రాబ్లం. సార్ 151 సీట్లతో 2019లో అధికారం వచ్చిన వైసీపీ 2024లో 11 సీట్లకే పరిమితం అవడానికి కూటమిలో ఉన్న కొంతమంది భాగస్వామ్యం అయితే, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి భాగస్వామ్యం అయితే అసలు 11 సీట్లు రావడం ఏంటండి? అసలు ఎందుకు అంత దారుణంగా ఓడిపోవడానికి అంటే ఏంటి? మీరు రాజకీయాల్లో ఉన్నారు, మీ అనాలిసిస్ ప్రకారం ప్రజలు ఇసుకుపోయారు, మనం మోసపోతున్నాం. నిజంగా మంచి జరగలేదు అంటారా వైసీపీలో? జరగలేదు, పేద ప్రజలకి జరగలేదు. 31 లక్షల మంది మహిళలకి ఇళ్ల స్థలాలు జరగనట్టేనా? మనకు అమ్మఒడి జరగనట్టేనా? మనకు ఒక కొడుకు పుడతాడు సార్. కొడుకుకి ఏం నేర్పుతాం? కష్టపడి చదువుకో, ఉద్యోగం చేయి, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు, ఎంతసేపు అక్క 10 రూపాయలు అన్నయ్య ఒక 50 ఇస్తే పట్టుకెళ్ళి జులాయిగా తిరగొద్దని నేర్పుతాం లేదా? అలా తయారు చేయాలా? ఏదో పథకాలు ఇచ్చేస్తున్నాం, జనాలు సోమరపోతులు చేసేస్తున్నాం, ఓట్లు వేసేస్తుంటే వేసారండి. ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు నా చదువుకున్న బిడ్డకు ఒక మంచి ఉద్యోగం రావాలి, ఆడు ప్రయోజనం రావాలి, ఈ ఆడపిల్లలకి నా కన్నా ఆడపిల్లలకి అందరూ పెళ్ళిళ్ళు చేయాలని ఆ ఫీలింగ్లో ఉంటారు తప్ప ఏ రోజుకో 3,000 తీసుకొని ఎలా అవ్వడం, మళ్ళీ 3,000 ఎప్పుడు వస్తా తినేసి తాగేసి పడుకునే తత్వం మన ప్రజలు తయారు చేయకూడదు. పెట్టు, నువ్వు ఇస్తున్న రేషన్ ఉందో, ఏదైతే రైస్ ఇస్తుందో క్వాలిటీ రైస్ ఇవ్వు, విద్య క్వాలిటీ ఇవ్వు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు విద్యాదీవుని ఇవన్నీ పెట్టారు కదండి. ఇవన్నీ పెట్టినప్పుడు ప్రైవేట్ స్కూల్లో ఎంత గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకుంటేనే ఇవన్నీ వర్తిస్తామని ఒక్క మాట చెప్పే దమ్ముందా జగన్మోహన్ రెడ్డికి? అప్పుడు ఉండదు. ఎందుకంటే ఆ విద్యా సంస్థలతో వీళ్ళు టైఅప్ అవుతారు, వీళ్ళు ఎలక్షన్ కాల్ ఫండింగ్ ఇస్తారు, ఆ ప్రైవేట్ సంస్థలు ఊరుకో. ఈ రకంగా జరుగుతుంది మన దేశం రాష్ట్రంలో. మన దౌర్భాగ్యం ఏంటంటే సార్, మా పార్టీ ఏమైనా, మీ పార్టీ అని, ఇంకో పార్టీ అని, ఏ పార్టీ అయినా సరే మనం ఇంకా మారాలా. ఇప్పుడు మెడికల్ మాఫియా, క్యాన్సర్ మందు కాదు 2 నిమిషాలు కనిపెట్టే సైంటిస్టులు గొప్ప వ్యక్తులు దేశం ప్రపంచం అంతా ఉన్నారు. కానీ వాళ్ళు కనిపెట్టిన రానివారు ముందుకు. ఎందుకంటే మెడికల్ మాఫియా, ఈ మెడికల్ మందులు సేల్ అవ్వాలి కదా. ఆ క్యాన్సర్ కుల్లి సస్తూరు మెడికల్ స్టోర్కి వెళ్ళి 100 లక్షల రూపాయలు మందులు కొనుక్కోవాలి కదా. అది తలడిపోయి సచ్చి వరకు వెళ్ళి మనశ్శాంతి రాదు. అలాంటివన్నీ పోవాలి. మనం ఎంత ఆరోగ్యంగా ఉన్నామో, ఎంత మంచి ఫుడ్ తింటున్నామో అది ప్రజలు తినాలని కోరుకున్నప్పుడే ఆ పార్టీ గౌరవం కొన్ని 100 సంవత్సరాల పాటు చరిత్రలో నించుంటారు సార్. అలాంటి గొప్ప వ్యక్తులు ఇంకా రావాలా, చెప్తున్నా కదా. దానికోసం తపన పడతారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు అలాంటి అవినీతి దాటిపోవాలా, వస్తుంది ఫ్యూచర్లో. ఆయనకి ఇంకా ఫుల్ రైట్స్తో ఇలాంటివన్నీ చేస్తారు. అయిదావాలి తప్ప ప్రజలు ఈ పథకాలు ఇచ్చి ఇంకోటి ఇచ్చో సోమరపోతులు చేస్తే మటుకి వాళ్ళ జీవితం అక్కడే ఉంటుంది. ఒక కవి ఒకటి రాశాడు, ఒక లెనిన్ ఎందులో చదివాను, బుర్రతో కష్టపడినాడు ఎదుగుతాడంట, ఒళ్ళుతో కష్టపడి అక్కడే ఉంటాడంట. పార పట్టుకెళ్ళి పనికి వెళ్తే ఆ పని చేసి 500 తింటాడు, అందులో 200 ఇంటికి ఇస్తాడు, 100 అవుతాడు. కానీ ఆ జీవితం అలా గడిచిపోతూ ఉంటుంది. ఆయన అలా ఉండకూడదు కదా. నా పిల్లలు సేమ్ అదే పార పెట్టుకోవాలని చెప్పి ఆయనకు ఉండకూడదు కదా. నేను ఇన్ని కష్టాలు పడుతున్నాను రా, నువ్వు పడకూడదు, ఏదో కష్టపడి ఏదో చదువుకొని పైకి వెళ్ళిపోయి 10 రూపాయలు ఉద్యోగం సంపాదించుకొని చెప్పి తండ్రి నేర్పాలా. నీకెందుకు, నీకు కూడా పథకం రాయిస్తాను, నాకు 2,000, నీకు 2,000, 4,000 సరిపోతుంది, తినేసి పడుకుందాం అంటే దేశం ఎక్కడ పైకి వెళ్తాం సార్? ఈ రాష్ట్రం ఎక్కడ పైకి వెళ్తా సార్? ఇలాంటి సోమరపోతులు జగన్మోహన్ రెడ్డి తయారు చేశాడు కనుక ఇలా రాష్ట్రాన్ని పాడు చేసి అవినీతి పక్కన నడిపిస్తున్నాడు కనుక ప్రజలు ఇసుకుపోయి 11 సీట్లకే పరిమితం చేశారు. నేను మీకు ఒక ఇంటర్వ్యూలో చెప్పాను, మీకు ఆ రోజు చెప్పాను, వైనాట్ 170 తొక్క 17 కూడా రావని చెప్పాను. తర్వాత రిలీజ్ చేశారు. అప్పుడే తెలిసిపోయిందండి, వాసన ఎక్కువ రాదు. ఎవరండి ప్రజలు అందరూ ఇసుకుపోతున్నారు, ప్రతి ఇంట్లో కూడా ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది పథకాల పక్కన మొగ్గు చూస్తారు తప్ప మిగతా వాళ్ళు చూడరు. కష్టపడి బతకాలంటారు, వాళ్ళకి ఆత్మాభిమానం ఉంటుంది. నిజాయితీగా సంపాదించే రూపాయి ఇంట్లో తింటే ఆ సరదా వేరు, ఆ తృప్తి వేరు. అంతే తప్ప ఎవడో ఇచ్చింది మతకొచ్చిన కర్మ మనకేంటి? కాళ్ళు ఒక వికలాంగుడు బతికాడంటే ఆయన కాళ్ళు లేవు, బతుకుతాడు. ఒక గుడ్డువాడు బతికాడంటే కళ్ళు లేవు, వాళ్ళకి ఇవ్వు, నువ్వు పరిపూర్ణంగా ఇవ్వు. అంతే కాళ్ళు చేయి బాగుండి ఫ్రీగా ఇవ్వడం నాకు అర్థం కాదు. నాకు దమ్ము ఉంది, బయటికి వెళ్తాను, కష్టపడతాను, రోజుకు 1000 రూపాయలు సంపాదించుకుంటాను, 500 ఇంటికి ఇస్తాను, మళ్ళీ నా పిల్లల్ని 500 చదివించుకొని ప్రయోజకులు చేస్తాను, వాడు ప్రయోజకుడై మంచి ఉద్యోగం చేస్తున్నాను, కాలు మీద కాలుకి వచ్చిన జీతంతో నేను బ్రతుకుతాను. ఆ రకంగా ఉండాలి తప్పండి. నెలపడికి రెడీగా పార్టీ మానేసి 1వ తారీఖు వస్తుంది, మనకు పెన్షన్ వస్తుంది లేదా దానికోసం ఎదురు చూడాలండి. అది చెప్పేది వికలాంగులకండి, గుడ్డు వాళ్ళకి, పేదవాళ్ళకి, ముసలి వాళ్ళకి ఇవ్వండి. అంతేగా మిగతా వాళ్ళు చెడగొట్టారు కనుక ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇంట్లో కూర్చున్నాడు, తెలుసుకున్నాడు ఓహో తప్పు ఇక్కడ అని చెప్పేసి. చూద్దాం సార్. రాజకీయాల్లో విమర్శకి ప్రతి విమర్శ ఎట్లా ఉంటాయో అది అందరూ అన్ని పార్టీల వాళ్ళు మాట్లాడతారు, అది సహజం. కానీ బోరుగొడ్డ అనిల్ అనే వ్యక్తి, వైసీపీకి చెందినటువంటి వ్యక్తి, పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూసి అంటే చెప్పకూడని మాటలు చాలా మాట్లాడారు. అంటే దాని మీద మీ కామెంట్ ఏంటి? అసలు అతను ఇప్పుడు ఎక్కడున్నాడు? అంటే పారిపోయాడని అనుకోవచ్చా, లేకపోతే మీకు భయపడి? పిచ్చోడండి, అది మైండ్ స్టెబిలిటీ లేదు.
మనం మానసిక రోగుల కోసం మాటలో తేల్చేశారు మాట్లాడుకోకూడదు. ఒక మాటలో తేల్చేశారు బోరుగడ్డ నిజంగా దమ్మున్నోడు వేసేస్తాను దున్నేస్తానని ఇంటికి వస్తాడు. ఎక్కడో రూపా అలా టపి ఫోన్ ఎట్టుకోలేరా నేను వేసేస్తాను రా రాత్రికో చంపేస్తాను రా నీ అడ్రస్ తెలుసు అడ్రస్ రా దమ్ముంటే పవన్ కళ్యాణ్ ఆ టైప్ ఆఫ్ లాంగ్వేజ్ అది కరెక్ట్ కాదు కదా అదే కదా. అందుకే సార్ ఇప్పుడు ఇంతమంది మాట్లాడుకోకుండా ఎదవని మాట్లాడుకుంటున్నావు అంటే ఆ స్టేజ్ తెచ్చుకున్నాడు కదా. నిజంగా నువ్వు చదువుకున్నావు 10 మందికి ఉపయోగపడితే బోరుగడ్డ అనిల్ కుమార్ గారు అంటారు, రే బోరుగడ్డ అని ఎవడంట కదా. ఇన్ని అలాంటి పోవాలా ఏం అవసరం ఉండదు. అసభ్యకరమైనటువంటి లాంగ్వేజ్ నోరు ఉంది కదా. కాదు సార్ ఎద్దు కొమ్ములు ఉన్నాయి కదా బతుకొని గుచ్చుకుంటూ బతుకుంటారా, కొమ్ములు నరికేస్తారు. అలాగే నోరు ఉందని వాగకూడదు. ఈరోజు బోరుగడ్డ మాట్లాడింది అసభ్యకరమైన మాటలు మీరు తప్పుపడితే మరి మీరు కూడా వైసీపీ మంత్రుల్ని ఇష్టం వచ్చిన నోటితో మేము అనం అసభ్యకరమైనటువంటి మేము ఇప్పుడు ఏ రోజు కూడా అసభ్యకరమైన మాట్లాడతాను చూపించమంటారా? చూపించండి ఇది తప్పు ఇలా ఆడకూడదంట. అసలు ఈ యొక్క ఒకటిసారి చెప్తానండి, ఈ యొక్క సంస్కృతికి ముందు దారి తీసింది ఎవరు తెలుసా? వైఎస్ఆర్సీపీ పార్టీ. కొడాలి నాని గారు, రోజా గారు, వీరి నాని గారు వీళ్ళు తెచ్చారండి. వీళ్ళు చూసిన తర్వాత మరీ రెచ్చిపోయి ఇంట్లోకి వచ్చి పిచ్చుకొక్క కలబడి తినేస్తుంటే దండ కట్టుకొని చూస్తూ ఊరుకుంటామండి. రాయో రాడ్ ఇసురు కొడతాం. అలా మేము కూడా కొద్దిగా మారాం, తప్పులేదు. మేము చూపించక్కర్లేదు. మేము ఒక్కొక్కసారి గీతలో కూడా రాసి ఉంది, ధర్మం దారి తప్పుతున్నప్పుడు మనం కూడా మారాలని ఉంది. గాంధీలకి చెంప మీద కొడుతూ చెంప చూసుకుంటే 2 పళ్ళు ఊడిపోతాయి మనకి. మా ఆ టైపు కాదు, కొడతాం, ఒత్తేస్తాం, మామూలుగా ఒత్తేయం, మొత్తం 16 పళ్ళు కూడా ఊడిపోతాయి. అలా తయారవ్వబెట్టుకి ఈరోజు రాష్ట్రం భయపడ్డారు. ఇలా జగన్మోహన్ రెడ్డి నుంచి మొగోడు ఎవడు ఉన్నాడు అక్కడ, సొంత ఇంట్లో వాళ్ళు చంపేస్తున్నాడు. అక్క తల్లి గారు పారిపోయింది అక్కడికో. మరి ఎలా ఉంటుంది చెప్పండి. ఆ టైంలో కొంచెం అయితే మేము మారాం. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు వద్దురా తప్పు, ఇది మన సంస్కృతి కాదు అన్నారు. మళ్ళీ మారిపోయాం. మాకంటూ గురువు ఉన్నాడుగా, మాకంటూ తండ్రి ఉన్నాడుగా, మా పార్టీకి అధ్యక్షుడు ఉన్నాడు కదా. ఆయన చెప్తాడు ఎలా బతకాలి, ఎలా నేర్చాలి, ఎలా మన నడవడుకోవాలని చెప్పి ఎప్పటికప్పుడు మీటింగ్లు పెట్టి చెప్తుంటే మేము అలాగే వెళ్తుంటాం. ఆయన శిరహాసిస్తాం ఆ విషయంలో. మేమైతే అధినేత మాత అయితే జవదాటం. జనసేన పార్టీలోనే కంటిన్యూగా కొనసాగుతారా రాజకీయాల్లో? ఏదైనా అవకాశాలు వచ్చి ఇంకేదైనా ఆఫర్లు వస్తే జనసేన పార్టీ అన్నాలుంటే అన్నాలు మొక్కాసీలు ఉంటాడండి. రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరు ఇలాగే నేను అలాంటి కాదండి. అలాంటి రాజకీయ నాయకుడే కదా. అలాగైతే మొన్నే పోతుంది కదా, సీట్ ఇవ్వబోతుంది, దాంట్లో పోవాలి కదా. నా సంగతి మీకు నా గురించి తెలిసి అడగాలని అడుగుతున్నారు తప్ప రాష్ట్రం లేదండి. ఇప్పుడు వాస్తవానికి ఉన్నారు రాజకీయ నాయకులు. ఇప్పుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఉన్నాడండి నెల్లూరు వైసీపీ. అవును, నేను చచ్చిపోతే కూడా నా శవం మీద వైసీపీ జెండా ఉండాలన్నాడు. పార్టీ మారలా. ఈ 10 సంవత్సరాలు సార్ పోరాటం చేస్తానే ఉన్నాం, ఎన్నో దాడులు అనిపిస్తున్నాం, ఎన్నో భరాయించాం, వెళ్ళిపోయామా. మేము కొంతమంది ఉంటారు. సార్ నా అభిమానులు చూస్తారు. జనసేన కంటే పెద్ద పార్టీ బీజేపీ ఉంది. బీజేపీ నుంచి అన్నిటికంటే మీరు తెలుసుకోవచ్చు, నేను రాజకీయ నాయకుని కాదు, పవన్ కళ్యాణ్ భక్తుడిని. పవన్ కళ్యాణ్ భక్తుడు ఎప్పుడు భక్తుడే. రాముడికి హనుమంతుడు ఎలాగో మా పవన్ కళ్యాణ్ అలాగే భక్తుడినే తప్ప నేను ప్రత్యేకమైన పరివర్తన చెందిన రాజకీయ నాయకుని అయితే కాదు. పరివర్తన చెందిన రాజకీయ ఇలా ఈ బొట్టు ఈ అవతారి గోల్డ్ వేసుకొని తినడు. అలాగా ఒక కద్దరు సొక్క వేసుకొని తెల్లగా బుల్లుగా అమాయకంగా నటిస్తూ చెవులో పువ్వు పెట్టుకుని వెళ్తాను. ఆ టైప్ అయితే కాదు. నా రూపం ఇలాగే ఉంటుంది, నా స్టైల్ ఇలాగే ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీకి సేవ చేస్తూ ఉంటాం. ఆయన ఎప్పుడు పిలుస్తూ అప్పుడు వెళ్తాం, ఎప్పుడు పదిస్తూ పదిసుకుని ఏదైనా పీచులో మళ్ళీ ఎప్పుడైనా నించుంటాం. అంతే తప్ప కానీ పరిపూర్ణ రాజకీయ నాయకులు అంటే నేను పవన్ కళ్యాణ్ గారి భక్తుని, అది మటుకు తెలుసుకోండి. ఆ రకంగా చూడండి. నేను జనసేన పార్టీ ఎన్ని సంవత్సరాలు ఉంటే అన్ని సంవత్సరాలు ఇంత అడుగులు వేసి నడుస్తుంటాం. లేకపోతే రాజకీయాలు వదిలేసుకుని ఇంట్లో మా పన్నే వ్యాపారం చేసుకుంటాం అంతే. గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ గారిని కలిశారండి? కలలేదండి, బిజీలో ఉన్నారు కానీ తిరుగుతున్నారు. వెళ్ళాలి 2-3 సార్లు వెళ్దాం అనుకున్నాను తప్ప ఏముంది. ఇప్పుడు అడావుడు అందరూ ఆయనే చెప్తున్నారు, రోజుకి నా చుట్టూ రాకండి అబ్బా, ప్రజల సేవ చేయండి, ఇక్కడ తిరిగి కనిపించి డైలీ కనిపించి ఆయన ఎందుకు డిస్టర్బ్ చేయడం. ఆయన నిద్ర లేదు, రాత్రులు పోలు. ఒక ఢిల్లీ వెళ్తున్నారు, ఇక్కడికి వస్తున్నారు, ప్రజల్లోకి వెళ్తున్నారు, మళ్ళీ ఢిల్లీ హైదరాబాద్ వెళ్తున్నారు, అసెంబ్లీకి వెళ్తున్నారు, ఖాళీ ఉండట్లేదు. ఆ రోజు ఈ రోజు అలా తిరుగుతూనే దాని దీక్షలో ఉంటున్నారు. ఆయన ఎందుకు ఇబ్బంది పెట్టడం? టైం వస్తే ఎవరు ఆపలేం. వెళ్తాం, అవసరం వచ్చినట్లు కలిసి ఏదైనా పార్టీ పిలుపులు వచ్చి వెళ్ళి కూర్చొని మాట్లాడుతూ పెడతాం. రోజుకి వెళ్ళి అసెంబ్లీకి వెళ్ళి కాస్తే ఎందుకు సుఖం. మొన్నటి వరకు ఒక 40 మంది 50 మంది లోపలికి పాస్ ఇచ్చారు. ఇప్పుడు క్రౌడ్ ఎక్కువ పాస్ అవ్వడం ఆపేశారు. అంటే అతి చాలా ప్రమాదం. ఏదైనా దూరం ఉంటేనే ప్రేమ గొప్పగా ఉంటుంది. డైలీ వెళ్ళిపోతే ప్రేమ ఉండదు. అర్థమైందని ఒక కొడుకు ఉద్యోగానికి వెళ్ళి 1-2 నెలలు వస్తే ఆ కొడుకు మీద ప్రేమ ఎలా పెరుగుతుంది చూడాలనిపిస్తారు. వాడు ఉద్యోగం వెళ్ళకుండా డైలీకి రోజుకి ట్రైన్కి పారి వచ్చేస్తుంటే ఫ్లైట్ ఫ్రీగా ఉందో ట్రైన్ ఫ్రీగా పద్ధత. అలాగా కొన్ని ఉంటాయి. మా యొక్క భావాలు వేరు, మా సినిమా వేరు, జరుగుతాయి. అధికారంలో లేనప్పుడే ముక్కా శ్రీనివాస్ నోరు అదుపులో లేదు. ఇప్పుడు అధికారంలోకి వచ్చారు, వైజాగ్ మొత్తం మీ చేతుల్లోకి తీసేసుకుంటారా లేదా తీసుకున్నారా? ఏం మాట్లాడతా సార్. ముక్కా శ్రీనివాస్ అన్నాడు పోరాట యోధుడు, పోరాడుతాడు. ఆడపిల్లల కోసం, అభాగ్యుల కోసం, పార్టీ కోసం గుండెడ్డాడతారు. ముఖ్యంగా నా జన సైనికుల కోసం, నా వీర మహిళల కోసం. వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని కాపాడుకుంటూ వచ్చారు.
వాళ్ళకి అందుబాటులో ఉంటాడు, అంతే తప్ప నోరేసి అది మీరు అన్నారు అధికారులు ఉంటేనే పోరాటం చేశాను. జగన్మోహన్ రెడ్డి అధికారం ఉన్నప్పుడే మీరు అందరూ చూసారు, మీకు అధికారం లేనప్పుడే మీరు ఒక పోరాటం మంచిగా చేసాం, ఇప్పుడు అధికారం వచ్చింది, ఇప్పుడు మంచి చేస్తున్నాం, మాకు అవకాశాలు ఉన్నాయి. ఎవడో వస్తారు ఎక్కడో ట్రాన్స్ఫర్ అంటారు, లేదు ఇంకోటి అంటారు, వాళ్ళకి ఏదో పలానా కాడికి వెళ్ళంటారా, పలానా ఏదో సలహా ఇస్తాం, చదువుకోమంటాం. అక్కడ ఏదో ఎంఆర్ఓ ఆఫీస్లో అన్యాయం జరుగుతుందంటే అక్కడికి వెళ్తాం, బాబా ఎంఆర్ఓ గారు ఆయన భూమి ఆయనకు ఉందా ఆయనకి ఇవ్వమని చెప్తాం, ఇలా మాట్లాడతాం, అంతే న్యాయం జరగాలన్నమాట. ఇప్పుడు మీ సేవా కేంద్రాల్లో కానీ ఈ యొక్క రెవెన్యూ డిపార్ట్మెంట్లో కానీ ఒక భూమి ఒకటితో ఇంకోటి పేరు ఎక్కించారు జగన్మోహన్ రెడ్డి ఉంటాడు, అవన్నీ తీయించేసి ఎవరి భూములు వాళ్ళకి అందించడం మా బాధ్యత. అవన్నీ మంచి పనులు చేయాలండి. అన్యాయం చేయాలి నించుంటాం, ఎక్కడ స్టేషన్కి వెళ్ళి ఇబ్బంది పెడతారంటే నిజమో వాస్తవం చూస్తాం, తప్ప తిరిగి రెండు పడేస్తాం, అంతే కదా. అలాగే ఉండదు. మనం అధికారం ఉంటే ఒకలాగా, అధికారం లేకపోతే ఒకలాగా. మన అధికారం లేనప్పుడే మాకు ఇంకా బాగుంటుంది, పోరాటం చేస్తాం, మాకు తెలుస్తుంది బాధ ఏంటో. వచ్చాం కానీ ప్రశాంతం కూర్చొని చూడ అంత హ్యాపీగా అరుపులు పోయాయి. అప్పుడు మా బాధ రోదన, రాష్ట్రాన్ని కాపాడుకోవాలని రోదన. మా నాయకుడు రోడ్ల మీద తిరుగుతున్నాడే, అవమానాలు బరాయిస్తున్నాడే, ఎవడండి పిచ్చి మాటలైనా తలదించుకుంటున్నాడే అని చెప్పి అప్పుడు పోరాడాము, అంతే తప్పగానండి. ఇప్పుడేముంది మాకు, మా నాయకుడు మా అనుకున్న స్టేజ్లో సింహాచలంలో కూర్చున్నారు, హ్యాపీ. రాష్ట్రం సస్యశ్యామలో ఉంటుంది, ఎక్కడైనా సమస్యలు ఉంటే పట్టుకెళ్ళడమే తప్ప దృష్టి ఇంకేం చేసేది ఏం లేదు ప్రస్తుతానికి. 2029లో అయినా సరే ముక్క శ్రీనివాస్ని అసెంబ్లీలో చూడొచ్చు. 100% చూస్తా, 100% గ్యారెంటీ. ఎమ్మెల్యేగా లేకపోతే ఏదో ముందు ఎమ్మెల్యే వచ్చి చంపేయచ్చండి మా అధినేత టైంకి. మీరు గతంలోనే ఎంపీగా పోటీ చేశారు, ఫస్ట్ ఎంపీగానే పోటీ చేశారు. మరి 2024లో ఎందుకు మీకు అవకాశం ఇవ్వలేదు? పొత్తు సార్ మాకు వచ్చిన 100%. ఆయనకు తెలుసు నా అన్నలు కొంతమంది ఉన్నారు, సీట్ ఇచ్చిన ఓపెన్ నాతోనే కనిపెట్టుకుంటాం తెలిసే ముందుగానే ఎంత ప్లానింగ్ ప్రకారంగానే జరిగింది. ఇప్పుడు నాగబాబు గారు నాతో కూడా ఎంపీ చేశారు, ఈ సొంత అన్నదమ్ముడికి ఇచ్చారేటండి. మనం ఎక్కడ మనకు ఒక నీతి ఉండాలి కదా, అలా అన్నదమ్ముడికి లేనప్పుడు మనం ఇల్లు ఆయన సీట్ ఇమ్మని అడగా, నేను అయితే నోరిప్పి అడగలేదు. ఇస్తే లేకపోతే లేదు. ఈ జనసేన పార్టీలో ఎమ్మెల్యే గెలిచినా ఒకటే, ఇప్పుడు ఎమ్మెల్యే గెలప చూడు ఎంత 100 మంది బయట ఉన్నారు, అలా ఉంటారు. మనకు దానికి ప్రత్యేకించి ఏం చేసుకోక్కర్లేదు మనం. అది సార్ ఇప్పుడు మీకు అంటే అయిపోతుంది చివరి పర్లే అడగండి సార్, తప్ప మంచికి కోసం ఎన్నైనా మాట్లాడతాం మేము. శత్రువులు ఉన్నారా ముక్కా శ్రీనివాస్కి? నాకు ప్రస్తుతానికి అయితే ఎవడ శత్రువులు లేకపోయినా మొదలవుతారా? అస్సలు మొదలవరు, ఎందుకంటే ఇటు శత్రుత్వం పెట్టుకుంటే వాళ్ళ ప్రమాదం, పెట్టుకోరు. అంటే చంపేస్తారు ఒకవేళ పెట్టుకుంటే. చంపీయడం అని కాదు కానండి, నిజాయితీ పోటీ జోలికి వస్తే చాలా డిఫరెంట్గా ఉంటుంది. మీకు ఏదో లైసెన్స్ గన్ కూడా ఉందన్నారు, తప్పే ఉంది. లైసెన్స్ ఉన్నదండి, లైసెన్స్ కన్నా మీరు ఎవరికి థ్రెట్నెస్ అవ్వకపోతే, అంటే మీరు ఎవరో ప్రమాదకరంగా అవ్వకపోతే మీకు గన్ ఎందుకు? ఓకే, మంచి క్వశ్చన్ అడిగారు. గన్ అన్న దేనికి తెలుసు అండి, ఒక హోదా. మనం ఎక్కడో రిజిస్ట్రేషన్గా 3-4 కోట్లు క్యాష్ పట్టుకెళ్తాం, ఎవడో కారు ఆపి పట్టుకెళ్ళిపోతే చూస్తూ ఊరుకుంటామా? అందుకు మాత్రమే గన్. నైట్ టైం ఫ్యామిలీతో ఎక్కడికి వెళ్తాం, ఎవడో ఇప్పుడు రాజకీయంగా బోల్డ్ విమర్శలు చేస్తాడు రావచ్చు, ఒక్కనైతే 20-30 అయితే కొట్టగలం. 10 మంది కూడా మీ బలం ఉంటుంది కదా వెనక. బలం అంటే అన్ని దగ్గర బలం ఉంటుంది కదా. కొన్ని పొద్దున్నే జిమ్కి వెళ్తాను సింగర్గానే, తెల్లారితో పోటీ వాళ్ళని కూడా లేపుకెళ్ళాను కదా, అప్పుడు నాకు సేఫ్టీ నాకు ఉండాలి కదా. అలా అంత అది ఒక సేఫ్టీ అండి. గన్ అన్నది ఏంటంటే ఒక హోదానా, నెక్స్ట్ ఏంటంటే మనలో నలుగురున్న బలం, అంతే తప్ప ప్రతి ఒక్కరు ఉంటుంది. ప్రతి నాయకుడు గన్ ఉన్నంత మాత్రం బైపిచ్చేయడానికి ఎన్ని ఉండవు, బైపిచ్చడం కేసు పెట్టాలి కదా. గతంలో ఏమి లేవబ్బా, ఇదంతా పుకారు. దీన్ని అడావడి చేతిలో ఫోన్ చూపించేలా మాట్లాడితే దీన్ని గన్నని రాశారు. సాక్షి పేపర్ మిగతా కాదు సార్, ఈనాడు ఉంది, సూర్య ఉంది, వార్త ఉంది, వీళ్ళు ఎందుకు రాయలేదు? ఓన్లీ సాక్షి పేపర్లోనే గన్న చూపిస్తున్నాం మొక్కాసీన్ అంటే. ఈ ఫోన్ ఇలా చూపిస్తేనే, ఈ బ్లాక్ బోర్డ్ ఎలా ఉంది పొడుగుంది కదా, ఇది చూపిస్తే దీన్ని గన్న చూపిస్తున్న మొక్కాసీన్ అని చెప్పారు. అది రాశాడు. అసలు అయితే మేము డిప్లొమెంట్ సూట్ వేయాలా, వదిలేసా, క్షమించి వదిలేసా. మీరు ఒక్క సాక్షిలో ఒక్క నెగిటివ్ తప్ప మీద ఎవడో నెగిటివ్ మాట్లాడు, ఎందుకు మాట్లాడు? నిజాయితీ పరండి. ఆడు ఏంటంటే మరి యాంటీ కదా. జగన్మోహన్ రెడ్డి పేపర్, సాక్షి పేపర్ అనేది వైసీపీ చెందిన పేపర్ అండి. ఆ ఇద్దరు భార్య భర్తలు కూడా ఎవరు మీడియం ఆడు సాక్షిలో రాశారు, అది వాళ్ళు కూడా సాక్షి మనుషులు. మరి సాక్షి మనుషులు కాదండి, ఆ తప్పు ఉంది కనుక సాక్షి కూడా రాశాడు, మిగతా రాయాలి కదా. నా మీద కేసు ఫైల్ చేయాలి. నేను ఎంతమంది కాదు బెదిరితే ఎంతమంది ఎందుకు వస్తారు సార్ నా దగ్గరికి? ఎంతమంది మీకు భయపడి ఎవరు మీకు నెగిటివ్ గా వార్తలు రాయగలరు? అయితే ఒక మాట చెప్తా సార్, మరి వైఎస్ఆర్ భయపడకుండా ఎందుకు రాసింది? మరి భయపడ కదా, అది కూడా అది గవర్నమెంట్ పేపర్ కదా. అదే కదా, బురద చల్లడం, నిజాయితీ పనులు ఎప్పుడు అలాగే రాస్తారు. ఒక్కడ మట్టుకు వాస్తవం సార్, నేనైతే నిజాయితీగా బ్రతుకుతాను, తప్పు చేయను. తప్పు చేస్తే ఎవరిని వదలు, నా జోలికి తూరుకోను, మొహమాటలు అని చెప్తాను. మీరు అంటారా మీరు భయపడిపోతుంటారు అందరూ అంటే, ఎందుకు భయపడతారు? తప్పు చేసి అవడం భయపడతాడు. నీతో ఇప్పుడు వచ్చి మీరు అంత బాగా కూర్చొని ఇంటర్వ్యూ చేస్తున్నారు, మనం అన్ని తెలిసి ఇంట్రెస్ట్ ఉండబెట్టి కదా చేస్తున్నారు, భయపడి చేస్తారు. నాకెందుకు సీటు తెలుసుకొని వెళ్ళిపోరా, అలా ఎప్పుడు చేయం. పుకార్లు ఒక్క సాక్షి పేపర్లోనే ఒకేసారి మళ్ళీ ఆడు పాపం ఎంత గొడవలాడి ఎంత పోరాడి నడవడి చేసినా ఒకేసారి ఎక్కడో చిన్న గొడవ దాన్ని క్రియేట్ చేసి ఫోన్ కన్నా రాశాడు. అది దేనికి? నా లైసెన్స్ రెన్యువల్ ఆపడానికి.
సినిమా స్టంట్ ఇంటి దగ్గర గన్ను ఉంటే ఇంటి మీద మనం ఎప్పుడంతా అల్లు దాంట్లో వచ్చి గన్ లేకపోతే వచ్చినాము. అంటే మామూలుగా సార్ నాకు తెలియక అడుగుతున్నాను, మా ద్వారా ప్రజలకు కూడా తెలియపరచాలని మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను. అంటే అసలు మీ మీద చిన్న కేసు కూడా, ఒక కేసు కూడా ఎఫ్ఐఆర్ లేదా? ఒక మాట సార్ ఇప్పుడు మీ ముందు ఇంత ఓపెన్ గా చెప్తున్నాను, రేపు ఏ పోలీస్ డిపార్ట్మెంట్ చూస్తుంది, చెక్ చేస్తుంది, ఎఫ్ఐఆర్ అబద్ధం ఆడుతున్నారు రారా చిన్నపిల్లలు మాట్లాడతారు. నా మీద కేసులు ఉండవు సార్, నేను స్టేషన్ మెట్లో ఎక్కను, ఎందుకంటే తప్పు చేయను. నేను గౌరవిస్తాను, పోలీసు వ్యవస్థను గౌరవిస్తాను, న్యాయ వ్యవస్థను గౌరవిస్తాను. ఏం ఉండవు, ఎఫ్ఐఆర్లు ఉండవు, క్యాన్సిల్ అవ్వడం, కేసు అంటే కంటిన్యూ అవుతుంది, శిక్ష చేయాలి కదా. అసలు నా మీద నేను ఎందుకు అడుగుతున్నాను అంటే సార్, పర్టికులర్ గా వైసీపీ గవర్నమెంట్ లో నేను కూడా ప్రజల పక్షాన ఫైట్ చేస్తున్నప్పుడు నా మీద 10 కేసులు పెట్టింది. అవును, అంటే ఒక చిన్న జర్నలిస్టులుగా పనిచేస్తున్న మా మీదే 10 కేసులు పెట్టింది. మీరు ఈ స్థాయిలో ఉండి ఈ రకంగా రాజకీయాల్లో ఉన్నప్పుడు మీరు ఇంత ట్రావెల్ చేశారు, కనీసం మీ మీద ఎందుకు ఎఫ్ఐఆర్లు అవ్వలేదు అనేది నాకు రారు అంటే మీకులాగా మేము కూడా అవ్వాలేమో. అవ్వాలా, అదే చెప్తున్నా కదా. బెదిరిస్తున్నప్పుడు పరిగెడుతున్నా చెప్పి పరిగెడు కొడతానే ఉంటారు. తిరగబడాలా, తిరగబడితేనే మన పవర్ ఏంటో, మన మకో కలయిక ఏంటో తెలుస్తుంది. ఆ భయం చూపించాలి, చూపిస్తాం. రెండే సార్, యుద్ధానికి వెళ్ళేదో కత్తి టిట్ట ఇట్ట అనకూడదు. ఆడు నేను అంతే కదా. ఇప్పుడు నా మీద ఇంట్లో నువ్వు సొరబడతావు అబ్బా, అలా ఊరుకొని సార్ పోండి సార్ సారీ తప్ప అనుకుంటూ ఆడు ఇంకా ఎక్స్టాల్ చేస్తాడు, కత్తి ఇట్ట ఊపుతాడు. ఆడో మనమో తేలిపోతాం అంతే. అందుకే మొక్కా చిన్నగాడి దగ్గరికి వెళ్తే ఆడో మనమో, అలాగే నేనే పోతాను, నేను పోవచ్చు ఆడు పోవచ్చు, రెండే ఉంటాయి, వేరేలా ఉండదు. అందువల్ల యాక్చువల్గా మీతో ఇంటర్వ్యూ కంటే నాతో పాటు ఉన్న కొంతమంది తమ్ముళ్ళు ముక్కా శ్రీనివాస్ గారితో ఇంటర్వ్యూ చేయబోతున్నాను అని అంటే వాళ్ళు ఒక 2-3 ప్రశ్నలు అడిగారు సార్ నన్ను. అంటే ప్రశ్నలు కాదు, ఆయన ఇలా చేస్తే బాగుంటుందేమో అని చెప్పి ఒక అడిగారు. సరే, నేను అది నాకు ఇప్పుడు గుర్తొచ్చింది, అది అడుగుతున్నాను. అంటే ఈ 10 ఏళ్ల రాజకీయ జీవితంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నో స్ట్రగుల్స్ పడ్డారు. హీరోగా ఆయన టాలీవుడ్లో నెంబర్ 1 ప్లేస్లో ఉన్నారు. తమిళ యాక్టర్స్ కూడా పవన్ కళ్యాణ్ గారిని ఇష్టపడతారు, ఆయన క్యారెక్టర్నే కానీ. మరి ఈ 10 ఏళ్ల ఈ పొలిటికల్ ఈ జీవితంలో ఈ మొత్తం ఆయన ఏ రకంగా చంద్రబాబును అరెస్ట్ చేస్తే ఎలా రాష్ట్రం ఆ పార్టీ కోసం నిలబడ్డాడు, ఆ రాజమండ్రి సెంట్రల్ జైల్లో నడుస్తూ ఉన్నప్పుడు ఆయన వెనక నారా లోకేష్, బాలయ్య బాబు ఎలా అయితే ఉన్నారు, ఈ మొత్తాన్ని కలిపి ఒక సినిమా ఏమన్నా తీస్తారేమో, ఒకసారి ఆ ప్రశ్న అడుగన్నా అని అన్నారండి. 100% తీస్తాం అన్న, ఛాన్స్ ఇచ్చి సక్సెస్ఫుల్ కూడా అవుతుంది, వెళ్తాం, వెళ్ళి అడుగుతాం, మా ఛాన్స్ అన్న నీ డాక్యుమెంటరీ తీద్దాం. నేను అడిగిన ప్రశ్న మంచిదే కదా, ఎక్సలెంట్. ఎందుకంటే ఇది రియాలిటీ కదా. అందరూ వద్దు అని చెప్పి ఒక అమాయకంగా కావాలని కేసులు పెట్టి చంద్రబాబుని వదిలేస్తే, ఏదో జైల్లో పెట్టేస్తే వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా కొంతమంది బయటికి రాకపోయినా మా పవన్ కళ్యాణ్ ఇచ్చొచ్చా ఒక మంచి వ్యక్తి, ఒక సీనియర్ వ్యక్తి, ఎంతో విజన్ ఉన్న వ్యక్తి లోపలికి వెళ్ళిపోయాడని చెప్పి మా పవన్ కళ్యాణ్ గారు ముందుగా కంకణం కట్టారు, ముందడి చేశారు లేదా. అలా ఉంటాయి. అంటే ఎలా ఉంటుంది అంటే ట్విస్ట్ అనమాట, ఇది ఊహించలేదు ఎవడో ఇలా చేయరనుకొని చేసి చూపించారు పవన్ కళ్యాణ్ గారు. చేద్దాం తప్పే ఉంది, ఫ్యూచర్ లో అవకాశం, మంచి ఆలోచన. నేను కాకపోయినా వేరే వాళ్ళతో తీద్దాం, తప్పే ఉంది. మనం పెట్టి కొంత తీద్దాం, మంచిదే, తప్పులేదు. లేదండి, గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ వ్యక్తి కోసం కథలుగా చెప్పుకున్నా పర్లేదు. ఫ్యూచర్లో రేపు పొద్దున మనం మీరు మేము బతుకు అయిపోతాం, మన పిల్ల మన వాళ్ళు ఉంటారు చూసారా, పవన్ కళ్యాణ్ గారు బుక్ చదువుకునే స్టేజ్కి వస్తారు. సార్, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే మీ కంట్లోంచి నీళ్లు వస్తున్నాయి, ఎందుకని? ఎందుకని అంత అభిమానం, ఎందుకని? ఏమో తెలియదు, మంచోడండి. అంటే గతంలో ఆయన ద్వారా మీరు నేనంటే చాలా ఇష్టపడతాడు ఆయన, 100 మందిలోనే పిలుస్తాడు, ఇష్టపడతాడు, ఒక అభిమానం, భావాలు. ఒకసారి ఒక టైంలో ఆయన ముందు ఏడ్చాను, సింగిల్ గా ఆయన ఉంటాడు, ఏడ్చాను. అప్పుడు ఆయన ఓదార్పు డిఫరెంట్గా ఉంటుంది, మంచి వ్యక్తి. ఎందుకు ఆయనకి ఏం అవసరం సార్, ఏసీ రూముల్లో పెద్ద ఫ్లైట్లో తిరుగుతూ ఒక స్టెప్ ఎత్తి వస్తాయి డబ్బులు, సర్వసుఖాలు వదులుకొని ఎదవలాడే మాట తలదించుకుంటూ పోతూ ఏమంటే మా రాష్ట్రం బాగోని చెప్పారు. అలాంటి వ్యక్తి ఎక్కడ దొరుకుతారు సార్, లక్షల్లో ఒకడు ఉంటాడు. కలియుగ పురుషుడు అనమాట, యుగ పురుషుడు. అలాంటి వ్యక్తి ఇష్టం. సాధించాడు చూసారా, మొత్తం కుటుంబం అంతా దాడికి తెచ్చాడు మళ్ళీ. అలాంటి వ్యక్తిని తట్టుకోలేము, చంపేయాలని కోపం వచ్చేస్తుంది, చంపేస్తాను రెడీ అయిపోయాం కూడా. ఒక టైంలో అయితే చంపేద్దామని వెళ్ళిపోయాం. ఎలా ఉంటుందంటే మంచోడు, ఎన్నో బాధలు పడుతున్నాడు, ఇప్పటికీ కూడా తలదించుకున్నాడు. అంత ఎదుగు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన వెళ్ళిపోయి రెచ్చిపోండి అని చెప్పలేదు. వద్దొద్దు, మన సంస్కృతి కాదు, మారాలా, ఇప్పటికైనా మారాలన్నాడు. అసెంబ్లీలో ఒక మాట్లాడాడు మొన్న, నాకు అలా ఆశ్చర్యపోయి చూశాను. స్పీకర్ గారిని, మన అయ్యన పాత్ర గారిని మాట్లాడారు, తప్పు చేస్తే నేను తప్పు చేసినా సరే తలదించుకోకుండా లోపలేసే చట్టాలు రావాలి సార్, అలా శిక్షించాలి, అలాంటి రాజకీయ పార్టీలు రావాలి, అలాంటి ప్రభుత్వాలు రావాలన్నాడు. ఎవడంటాడు సార్, ఎవడంటాడు చెప్పండి? వెంటనే 2 రోజులు అడ్డెక్కితే మర్చిపోతాం. ఇంకా ఆయన కోసం మాట్లాడుకోవడం. అలాంటి వ్యక్తి వెనకాల మనం ఉండేందుకు ఆయన అడుగులు అడిగేసిన ఎంతో గర్వంగా ఫీల్ అవుతాం. మనం గౌరవిస్తున్న ప్రపంచం అంతా, గౌరవం చాలు, ఆ హ్యాపీనెస్ కోసం ఇంత ఉంటాం. మాకు ఇంకేం అవసరం లేదు.
మాకేమన్నా సార్ ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం అంతా మీరు చుట్టేస్తున్నారు కదా మొత్తం అక్కడ అన్ని చోట్ల చుట్టిని బట్టి అంటే చుట్టేయటం తిరుగుతాం అంటే పిల్లలు తిరుగుతున్నారు మరి ఫంక్షన్ కాదు. ఇప్పుడు ఎవడో ఫంక్షన్ పుట్టినరోజు ఉంది, మాతో ఫంక్షన్ ఉంది అన్న ఒక జెండా ఓపెన్ చేస్తున్నాం అంటే వెళ్ళాలి కదండి. ఇప్పుడు వాళ్ళు అభిమానులు అన్ని చూపిస్తున్నారు. చోట్లకి మీరు వెళ్తున్నారు, ప్రజలందరూ మిమ్మల్ని గుర్తుపట్టిన వాళ్ళు ఎవరు లేరు. అవును, మీ దగ్గరకు వచ్చి ఒక ఫోటో అడిగి ఒక సెల్ఫీ తీసుకుంటుంటే ఈ క్రెడిట్ అంతా అసలు ఎవరి వల్ల వచ్చిందంటే పవన్ కళ్యాణ్ గారు వల్ల ఈ కుటుంబం అంతా ఈ రోజు మీరు వచ్చిన ఇంటర్వ్యూ చేస్తాను కారణం పవన్ కళ్యాణ్ గారే. పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన కుటుంబం నాకు ఈ ప్రపంచం అంతా. నేను ఇంత పేరు వచ్చి ఇంత తిరిగి ఇంత అడావడి ఈ జనాలకి ఇంత అభిమాని 1000 మంది 100 మంది వచ్చి ఫోటోలు దిగి దండలు వేసుకుని ఇప్పుడు నేను గెలలేదు. గెలిచిన ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్తాను, అక్కడికి వెళ్తున్నారో లేదు తెలియదు. నా దగ్గరికి డైలీ బొకేలు పువ్వులు పట్టుకెళ్తున్నాయి. ఏం నేను ఎంపీని కదా ఎమ్మెల్యే ఎదురుతామంటే లేదన్నా మాకు అభిమానం అన్నా, నువ్వు ఎంతో పోరాటం చేసావు, మాకు ఒక స్ఫూర్తిగా మా ధైర్యం ఇచ్చావు, నువ్వు దేనికి భయపడేవాడు కదా. ఆ సంతోషం చాలదండి, అది ఇచ్చాడు పవన్ కళ్యాణ్ అండి. చాలు, చచ్చిపోయే వరకు గుర్తుపెట్టుకుంటా. అది మా ఫోటోలు పెట్టుకుని ఎంత హ్యాపీ అవుతాం, అలా చాలు సరిపోద్ది అంతే. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మీరు ఇచ్చే సూచనలు సలహాలు ఏంటి సార్ ఫైనల్గా? ఏమీ లేదండి, ఆంధ్ర రాష్ట్రం చెప్తాం, మంచి ప్రభుత్వం వచ్చిందో వాళ్ళకి సహకరించమని చెప్తున్నాం. మీ భవిష్యత్తు మార్చడానికి పవన్ కళ్యాణ్ గారికి కూటమి ఉంది. ఇప్పటికైనా మారాలా. మనం ఎవరో ఇచ్చిన పథకాలకు మన కక్కుర్తి పడదు, మన కాలు మీద నిలబడాలి. మన రాష్ట్రం బాగుంటే దేశం బాగుంటే, దేశం బాగుంటే ప్రశాంతం బతకగలం. ఇది ఒక్కటే. కానీ ఒక్కటే, మన ఇంట్లో ఆడపిల్లలు బయటికి పంపించడమే 1-2 సార్లు ఆలోచించి పంపించండి. ఎక్కడ హాస్టల్లో చదువుతున్నారు కదా వదిలేస్తే చాలా ఇబ్బందులు పడతారు, తర్వాత మీరే బాధపడతారు. ఉన్నత విద్య కోసం పార్లు పంపిస్తున్నారు చాలామంది. సింగల్గా ఆడపిల్లని పంపిస్తున్నారు, ఏమవుతుంది? ఎదుటోడు బాగుంటుంది, రెట్లలో చాలామంది శవాలే తిరిగి వస్తున్నారు. అదేదో ఎక్కడే ఉంచి చదివించుకొని మీ ఇంటి దగ్గర ఉంచుకొని డైలీ చూసుకుంటూ మీరే డ్రాప్ చేసి మీ ఇంటికి మీ కళ్ళ ముందుంటే సంతోషం వేరు. వచ్చిన 10 రూపాయలు చాలు, అక్కడికి వెళ్ళి డాలర్లు సంపాదించేసింది ఏమీ లేదు. అక్కడ మన దేశంలో మంచి విద్యా సంస్థలు ఉన్నాయి, ఇక్కడే చదివించుకోండి. మీ అందుబాటులోనే మీ పిల్లలు చూసుకోండి, పైకి పంపించకండి, చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. అదొక్కటి చెప్పగలను సార్. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు సార్. చూశారు కదా ముక్కా శ్రీనివాస్ గారిలోని అంతరంగాన్ని మన ఛానల్ ద్వారా బయటికి ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేశాను. ఏదైనా అభ్యంతరకరమైన విషయం నేను మాట్లాడినా ఆయన మాట్లాడినా మీ కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియపరచాలని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. నమస్తే. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.